ఇప్పుడు? బాగున్నానండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషికి కావలసినటువంటిది మోక్షం. అయితే ప్రతి ఒక్కరూ కూడా మోక్షం కావాలి అంటారు. కాకపోతే అసలు మోక్షంలో ఏముంటుంది, మోక్షం అనేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. మోక్షం అనేటటువంటి స్థితి ఎలా ఉంటుంది అని చాలా మందికి తెలియదు. అయితే చాలా మందికి ఏంటంటే, ఓకే మనకి ఇదేదో స్థితి ఉంటుంది, ఇదేదో బాగుంటుంది, ఈ స్థితిని మనం బాగా ఎంజాయ్ చేద్దాం, ఎందుకంటే అందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాలి. ఆ విధంగా మనకి ఏమైపోయిందంటే, మోక్షం అనేటటువంటి స్థితిని అనుభవించకుండానే అందరూ కావాలి కావాలి అనుకుంటారు. అంటే మోక్షం అనగానే జనాలు ఏంటి, ఏదో స్వర్గము, సేమ్ మనం వేరే మతాల వాళ్ళు ఏ విధంగానైతే మోక్షం అనగానే ఏదో వెళ్తారు, అక్కడికి వెళ్తారు, వెళ్ళగానే మంచి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని చెప్పి చెప్పడము. సినిమాల లోపల స్వర్గము, ఈ మంచి వ్యక్తులు అందరూ ఎవరైతే సమాజంలో చాలా అభివృద్ధిని సాధించి, ఇంద్రియ నిగ్రహాలను సాధించి చాలా గొప్పగా బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేహం పైన పూర్తి స్థాయి ధ్యాసను వదిలేసి వీరందరూ కూడా స్వర్గానికి వెళ్ళి, స్వర్గం లోపల ఇంద్రుడి పైన కూర్చుంటే ఈ గడ్డం వేసుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే అందరికీ కూడా మోక్షం వచ్చిందో వాళ్ళందరూ కూర్చుని ఆడవాళ్ళు డాన్సులు చేస్తుంటే చూస్తారు. సో ఇది మోక్షము అనే దానికి చాలా మందికి, దాదాపుగా 99.9% మంది మోక్షం అంటే ఏంటి అంటే ఇదే అనుకుంటారు. మోక్షం అంటే ఏంటి అంటే ఇదే, ఇంకేముంది, ఇంతకంటే కావాల్సింది ఏముంది మోక్షం. అయితే మిగతా మతాలలో ఇదే, మిగతా మతాలలో పెద్దగా తేడా లేదు. మిగతా మతాలలో ఇదే చెప్తారు వాళ్ళు, నువ్వు అక్కడికి వెళ్తావు, వెళ్తే నీకు కావాల్సినంత మంది అమ్మాయిలు కనిపిస్తారు అని చెప్పేసి చెప్తారు. చెప్తే ఇక అదే జీవితంగా భావిస్తూ ఉంటారు జనాలంతా కూడా. వారెవరు కూడా ఆలోచించరు, అరే ఇది ఏమైనా అసలు దీని లోపల అర్థం ఉందా అనే విషయాన్ని ఆలోచించరు. ఎందుకోసం అంటే ఇక్కడ దొరుకుతున్న వాటితోటే మనము అక్కడ ఉన్నటువంటి సుఖాలను కంపేర్ చేస్తాము. ఏ విధంగానైతే మనము దేవుడు ఎగ్జాక్ట్లీ మనలాగా ఉంటాడని చెప్పి, మనలాగే కాళ్ళు, మనలాగే చేతులు, మనలాగే ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. వీటన్నిటితో పాటు గుణాలు కూడా యాజ్ ఇట్ ఈస్ మనలాగే. మనకున్నట్టు అసూయ, ద్వేషము, కోపము, అమ్మో దేవుడు ఇలా చేస్తే ఏం చేస్తాడో, అలా చేస్తే ఏం చేస్తాడో, పగబట్టి చీల్చి చెండాడుతాడు, ఇటువంటి ఆలోచనలతో కొంతమంది. సో ఈ విధంగా ఏంటంటే బయట ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఇటువంటి వాదనలు వస్తున్నటువంటి సమయంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే, కావాల్సింది నువ్వెవరో తెలుసుకోవడం, ఒక చిన్న మార్పు. అంతవరకు ఉన్నటువంటిది ఉపోద్ఘాతం అంతా. ఎందుకంటే మనం 9 శ్లోకాలను పూర్తి చేసుకున్నాము. 9 శ్లోకాలలో ఉన్నటువంటిదే ఇక తర్వాత ఉన్నట్టు లెక్క. ఇంకెందుకంటే తర్వాత కూడా మనం ఈ 9 శ్లోకాలలో నేర్చుకున్నటువంటి విషయాలనే మళ్ళీ మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. మనకేమైతుంది, అసలు ఈ మోక్షం అనేటటువంటిది ఒక దారి ఉంది. ఈ మోక్షం అనేటటువంటి దారి లోపల మనము బంధనాలను విడదీసుకొని మనమంటే ఎవరమో తెలుసుకుంటాము. ఇప్పుడు నేనంటే తెలుసుకుని నేను చేసేది ఏముంది, నా పేరు శ్రీనివాస్, నేను ఫలానా ఊర్లో ఉంటాను, నేను ఫలానా ఉద్యోగం చేస్తాను, బోల్డంత ఇంత డబ్బు నేను సంపాదించాను, ఇంతమంది భార్యలు, ఇంతమంది పిల్లలు అని ఇలా లెక్కలు చెప్పుకుంటూ జనాలు వీటితోటి జీవితంలో తనంటే డిఫైన్ చేసేసుకుంటున్నారు. నేనంటే ఎవరు అంటే ఈయన తెలుసు కదా, ఆయన ఇలా ఉంటాడు, ఇక్కడ ఈ ఊర్లో ఒక పెద్ద ఇల్లుంది, అది ఆ ఊరు లోపల ఒక పెద్ద తోట ఉంది అని చెప్పి ఒక వ్యక్తి యొక్క స్థలాల ద్వారా గాని, అంటే వ్యక్తి యొక్క ఆస్తుల ద్వారా గాని, వ్యక్తి యొక్క కులం గాని, వ్యక్తి యొక్క గుణగణాలను గాని చెబుతూ మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పేసి చెప్తాం. అంతే, చెప్పగానే తెలుసు అంటూ ఉంటాం. సో ఈ విధంగా సమాజంలో మనకు దొరికే వాటితోటే వ్యక్తులందరినీ కూడా గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా కొత్త మార్గమే లేదు, వేరే మార్గమే లేదు.
మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులలో మోక్ష మార్గం గురించి ఎవరు చెప్తారు? అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ స్వర్గ సుఖాలు మనకు చేసేటటువంటి పూజలు వీటన్నిటి ద్వారా కోరికలు తీరుతాయి అని చెప్పినటువంటి ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అన్ని సుఖాలు నీకు ఇస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సంకల్పంలో కూడా నువ్వు సహధర్మి ధర్మం ఏమంటారు, ధర్మపత్ని సమేతస్య, మళ్ళీ ఏదైనా పూజ చెప్పినప్పుడు మళ్ళీ ఎక్కడ మనం ఎవరిని మర్చిపోకుండా మళ్ళీ వీళ్ళతో పాటుగా సహ కుటుంబానం, మళ్ళీ ఇంట్లో ప్రాణగారు మనం ఊరుకోం. మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న అందరి పేర్లు చెప్తాం. అప్పుడు జ్ఞాపకం వస్తుందన్నమాట, అరే నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేర్లు చెప్పాను, నా తల్లి పేరు తండ్రి పేరు చెప్పలేదని చెప్పి. సరే అప్పటికే ఇంకా ఆయన పూజారి చూస్తాడు, వీడు తల్లి పేరు చెప్పేటట్టు లేడని ఆయనకు అర్థం అవుతుంది. తల్లిదండ్రుల పేర్లు, పెద్దన్నయ్యల పేర్లు ఇవన్నీ చెప్పరు అని చెప్పి తెలుస్తుంది ఆయనకి. తెలిసి ఓకే సహ కుటుంబానం అంటే సహ కుటుంబానం అని చెప్పేసి అనేయడం. సో ఇటువంటి కర్మకాండాలు పెరిగి 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 చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనము దేనికి చేస్తున్నామో కూడా తెలియకుండా, ఉదాహరణకు నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైతే, శ్రీనివాస్ నీ శ్రద్ధకు నువ్వు మీ స్టూడెంట్స్ లాగానే చాలా గొప్ప భక్తుడివి, ఓకే వాళ్ళంతా కాకపోయినా కొంత భక్తుడివి, మొత్తం నేను భక్తులని 3 కేటగిరీస్ లో పెట్టాను. మొదటి భక్తులేమో వాళ్ళు చాలా విపరీతమైనంత భక్తులు అన్నమాట వాళ్ళు. రెండవ కేటగిరీలో ఏమో మీడియం భక్తులు, మూడో కేటగిరీలో ఏమో బాగా తక్కువ భక్తున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా టెంపుల్ లోపల దర్శనం కోసం అని చెప్పి వెళ్తారు. ఇందులోపల ఏమవుతుందంటే, ఎవరైతే ఎక్కువ భక్తి ఉంటుందో, అందరికంటే ఎక్కువ భక్తి ఉంటుందో, ఆ ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ లైన్ అన్నమాట. ఆ లైన్ లో ఏంటంటే, మీరు ఎంతసేపు అయితే అంతసేపు దేవుడి దగ్గర ఉండొచ్చు, ఎంతసేపు పడితే అంతసేపు దేవుడి దగ్గర ఉండొచ్చు. మీరు వెంట తెస్తారు కదా పిచ్చి మొక్కలు, కాయలు, కూరలు అన్ని, అవన్నీ కూడా మీరు దేవుడికి సమర్పించుకోవచ్చు. మీ చేతులతో దేవుడికి పూజ చేయొచ్చు, మీ చేతులతో దేవుడికి ముట్టుకోవచ్చు మీరు. సో పసుపు పెట్టచ్చు, కుంకుమ పెట్టచ్చు, చేతికి కుంకుమ పెట్టచ్చు, కాలుకు కుంకుమ పెట్టచ్చు, నుదురుకి కుంకుమ పెట్టచ్చు. సో మొత్తం శరీరం అంతా కూడా కుంకుమలు పెట్టచ్చు. ఆ కుంకుమని మళ్ళీ మీరు మళ్ళీ వాపసు పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, జస్ట్ ఇప్పుడు నేను చెప్తుంటేనే ఊహించుకోండి, ఎంత బాగుంది కదా అసలు. అంటే నిజంగా ఆలోచించినట్లయితే గొప్ప భక్తులు వీరందరికీ కూడా ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత మంచిది దేవుడి దగ్గర. ఎందుకంటే అంత అద్భుతంగా వాళ్ళు భగవంతుడి దగ్గర ఉండగలుగుతారు, వాళ్ళంత అద్భుతంగా భగవంతుడిని సేవ చేసుకోగలుగుతారు. ఇక రెండవ భక్తులు ఏంటంటే, దండం పెట్టుకుంటారు, దండం పెట్టుకుని దేవుడి దగ్గర కొద్దిసేపు చూస్తారు, మళ్ళీ వాళ్ళ జ్ఞాపకం వస్తుంది, బయట ప్రోగ్రామ్ ఉన్న సంగతి జ్ఞాపకం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. మూడో కేటగిరీ వాళ్ళు ఏంటంటే నాలాగా దొంగ భక్తులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అలా వెళ్తూ దేవుడికి జస్ట్ ఇలా వెళ్తూ ఎందుకైనా మంచిదని చెప్పేసి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వీళ్ళదేమో లైన్ మీరు ఆగడానికి వీల్లేదు, అక్కడ ఇలా వెళ్ళిపోవడమే. సో ఇలాగా వెళ్ళేవాళ్ళు. అయితే లక్కీగా ఏంటంటే, ఎలాంటి భక్తులైనా మీరు ఎవరిని అడిగినా కూడా హిందూ మతంలో గొప్పది ఏంటి, హిందూ ధర్మంలో గొప్పది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించకుండా తడుముకోకుండా మోక్షం అని చెప్పేసి చెప్తారు. వాళ్ళకి చదువు ఉండని, చదువు లేకపోని, తెలివితేటలు ఉండని, ఆలోచనలు ఏమి లేకపోయినా మోక్షం అంటే చాలు అని చెప్పేసి. కానీ ఆ మోక్షం అనేటటువంటిది మరేది కాదు, నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడివే. బంధములన్నీ కూడా నువ్వు పెట్టుకున్నవి. ఈ బంధములన్నీ కూడా అర్థముతో, కామముతో, ఒక్కసారి మనం కొద్దిగా జాగ్రత్తగా వినండి, అర్థము కామముతో వచ్చినవి. ఈ అర్థము కామము నువ్వు పట్టించుకున్నంత వరకు నీకు మోక్షం వైపుకు నువ్వు వెళ్ళే అవకాశం లేదు. అర్థము కామము అంటే 4 పురుషార్థాలు మనం సాధించాలి అన్న విషయం మనందరికీ తెలుసు. సారీ. అయితే మనము 4 పురుషార్థాలు సాధించాలన్న విషయం మనకు తెలుసు. అయితే అర్థం పైన, కామం పైననే మన జీవితం అంతా కూడా మనము మొత్తం జీవితం అంతా కూడా దానికోసమే కేటాయిస్తున్నాం. ఈ అర్థమును, కామమును ఏ విధంగా వదులుకుంటాం? ఇవి వదిలితే గానీ మోక్షంలోకి వెళ్ళే అవకాశం లేదు. మనం ఒకసారి చెప్పుకున్నాం, మీరు అందరిలో భగవంతుడిని ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే అందరూ చేయలేపారు. దేవుడు అంటే ఎంతమందికి కావాలి అంటే అందరూ చేయలేపారు. అదే దేవుడు కనుక కోరికలు తీర్చకపోతే ఎంతమందికి కావాలి? ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్తారా? హలో, ఒక దేవుడు కోరికలు తీర్చకపోతే అప్పుడు మీరు ఆ గుడికి ఎన్నిసార్లు వెళ్తారు వారానికి? వెళ్ళకపోవచ్చు కూడా ఎక్కడ వెళ్ళకపోవచ్చు కూడా ఆ గుడికి.
ఎక్కడ తీరుతాయో అది ఎదుక్కుంటూ మరి వెళ్తాం. ఎవరో చెప్తారు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఇది అవుతుంది అనేసి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. కోరికల కోసమే గుళ్ళకి వెళ్తారు సార్. తీరుతుందో లేదో తెలియదు, కోరికలు తీరుతుందో లేదో తెలియదు సార్. రోజు దైవ దర్శనానికంటూ వెళ్తాం సార్, అంతే. ఇప్పుడైతే లేదు సార్. కోరికల కోసం కాకుండా కోరికలు మనవాళ్ళు మనవరాలు సో ఇవేవి మనకు పిల్లలు ఇవన్నీ లేకుండా మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి వెళ్తున్నాం. చెప్పండి ఎవరైనా ఈ జవాబు కావాలి. హలో సార్, లాస్ట్ ప్రవచనంలో చెప్పారు కదా సార్ ఈ పాయింట్. అది ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి కూడా దేవాలయానికి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇది ఒక స్టేజ్ లో కోరికలతోనే వెళతారు సార్. కొంచెము అడ్వాన్స్ అయ్యాక విషయాలన్నీ సెటిల్మెంట్ కి వచ్చేసిన తర్వాత మా మనుషులు కొంచెం ఆటోమేటిక్ గా మారుతూ మెల్లగా మోక్షాన్ని ఆలోచించుకుంటూ భగవంతుడిని దానికోసం అడుగుతారు. అంటే స్టేజెస్ ప్రకారం వెళుతూ ఉంటుంది. ఇది నార్మల్ మనుషుల్లో అలా ఉంటుంది. ఏ వయసుకి వెళ్ళొచ్చు అంటారు భగవంతుడి దగ్గరికి? అంటే రకరకాలుగా ఉంటారు కదా. జనరల్ గా 50 to 60 మధ్యలో ఆలోచనలు మారుతాయి సార్. నాకు తెలిసి 60% మంది లోపల మార్పు వరకు నేను కోరికలు కోరాను సార్. పిల్లలు పెళ్లిళ్ళు కావాలి, మంచి పిల్లలు కావాలి, బాగుండాలని. ఇప్పుడు ఆ కోరికల్లో నాకైతే ఇప్పుడు అయిపోయింది. అన్ని తెలుసుకున్నాక తత్వం తెలుసుకున్నప్పుడు ఎవరైనా చేస్తే నాకు తెలియదు. ఇంత ఒక బుక్ ఎవరికి ఏ వయసులో పరిణితి వస్తుందో తెలియదు సార్. ఒక్కొక్కరికి చిన్న వయసులో రావచ్చు, ఒక్కొక్కరికి మధ్య వయసులో రావచ్చు. పరిణితి అనేది అది చెప్పలేము, సాధనను బట్టి అది ఎలాగో ఉంటుంది. కానీ ప్రాథమిక దశలో మాత్రం అందరం కోరికలతోనే వెళ్తుంటాము. అన్ని నెరవేరాలి, అది కావాలి, ఇది కావాలి అనుకునే వెళ్తూ ఉంటాము. తర్వాత అజ్ఞానం పోగొట్టుకుంటూ అప్పుడు దర్శనానికి వెళ్ళపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చొని సాధన చేసుకోవచ్చు అనే స్థాయికి కూడా వస్తాం సార్. అది ఓకే. అలా ఎంతమంది ఉంటారంటారు? అంటే 1% కూడా లేరేమో సార్, చాలా తక్కువ సార్. కోరికలు పడుతున్న వాళ్ళే ఉంటారు సార్. ఒకవేళ ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళకేదో మన వాళ్ళకన్నా కొడుకులకన్నా ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య కోసం అన్నా భగవంతుడు మొక్కుతారు సార్, నాకు ఈ కోరిక నెరవేర్చావా అని. కరెక్ట్. కానీ మనము భజగోవిందంలో ఏం తెలుసుకున్నాము? చిన్నప్పుడంతా కూడా ఆటలు తర్వాత ఏమైపోయింది, మనం పుస్తకాలు, స్కూలు, ఈ హడావిడంతా ఉందనుకున్నాం. తర్వాత కాస్త మళ్ళీ మనకు చదువు అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగము, భార్య, వీటన్నిటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము కదా. తర్వాత 3వ దశలోకి మనము వచ్చినప్పుడు ఏదైతే ముసలితనం ఉంటుందో ఆ ముసలితనం లోపల జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాం. సో మరి భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచించాలి అని అన్నారు. ఇటువంటి శ్లోకం ఏమన్నా ఉందా మనకు భజగోవిందంలో? జరిగిందా లేక ఇంకా రాబోతుందంటారా? శ్లోకం ఉంది సార్. అంటే 25 సంవత్సరాలు బాల్యంలో అయిపోతుంది. శ్లోకం సార్. అంటే ఇది 25 సంవత్సరాలు బాల్యంలో, తర్వాత 25 సంవత్సరాలు బాధ్యతలు సంసారంలో, తర్వాత 25 సంవత్సరాలు వృద్ధాప్యంలో. ఇక మనిషికి ఆలోచించే శక్తి ఏది, ఓపిక ఎక్కడుంది, టైం ఎక్కడుంది అని ఒక శ్లోకం ఉంది. కరెక్ట్. అంటే ఏమైపోతుందంటే మనకు అంటే వయసు వచ్చిన కొద్దీ శరీరం పైన పటుత్వం తగ్గుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. శరీరం పైన ఓపిక ఉండదు, శరీరం పైన అస్సలు ఓపిక ఉండదు. దానికి తోడు మానసికంగా మొదటి నుంచి కూడా సిద్ధంగా ఎవరైతే ఉండరో ఆ మానసికంగా సిద్ధంగా ఉండనటువంటి వాళ్ళకైతే ఇక అస్సలు భగవంతుని చేరుకునేటటువంటి అవకాశం లేదు, ఛాన్సే లేదు. అసలు వాళ్ళు దేవుణ్ణి చేరుకునేటటువంటి ఆలోచన, ఎందుకంటే ఆలోచన రానే రాదు. మానసికంగా మనసు ఇంకా 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 వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనసు పూర్తిగా వీక్ అయిపోతుందో అప్పుడు మనం భగవంతుణ్ణి చేరేటటువంటి అవకాశం చాలా తక్కువ. సో కాబట్టి ఏమవుతుందంటే మనం జీవితంలో ఏం గుర్తించామంటే ఏమి చేసినప్పటికీ మన జీవితం అలా కొనసాగి ముందుకెళ్ళిపోతుంది, కానీ మన జీవితం లోపల భగవంతుడి గురించినటువంటి ఆలోచన వచ్చేటటువంటి అవకాశం లేదు. డబ్బు సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదించినంత వరకు మనకు అందరూ కూడా చక్కటి గౌరవాన్ని ఇస్తున్నారు సమాజంలో. ఓకే, డబ్బు సంపాదించకపోయినా కూడా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలో లేకపోతే రాజకీయ పలుకుబడో ఉన్నట్లయితే మీకు 100 ఏళ్ళు వచ్చినా 110 ఏళ్ళు వచ్చినా కూడా జనాలు తప్పకుండా మీ వెంట తిరుగుతూ ఉంటారు, మీ గురించి అందరూ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
కదా. ఇందులోపల ఎటువంటి అనుమానము లేదు మనకు. ఎందుకంటే మనకు ఎట్టి పరిస్థితుల లోపల కూడా జనాలు మన చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు అన్నది చెప్పుకోండి, తర్వాత ఎక్కడైతే నదులు ఉంటాయో నదిలో నీళ్లు ఉన్నప్పుడే కప్పలు అక్కడికి వస్తాయని చెప్తుంటారు. ఇటువంటి సామెతలన్నీ మనకు ఎంతో మంది మహానుభావులు చెప్పినటువంటివి అన్నమాట. వారి తత్వాన్నంతా కూడా సులభమైనటువంటి భాషలలో తెలియజేశారు. అదే విధంగా మన దగ్గర డబ్బు పలుకుబడి ఉన్నంత వరకే సమాజం. అంతేగాని మనం ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య కూడా మన శరీరాన్ని చూసి భయపడుతుంది. మనం చచ్చిపోయిన తర్వాత తొందరగా దీన్ని తీసుకెళ్ళండి అంటారు. అంటే ఆ గంట అయిపోయిందంటే వాళ్ళు నెక్స్ట్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన తగలెట్టిన తర్వాత ఏమేమి వంటలు చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఆకలిస్తూ ఉంటుంది. ఏడ్చి కొంతమందికి ఏడుపొచ్చి ఏడుస్తారు, కొంతమంది అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఏడుస్తారు, కొంతమంది ఏమో ఏడుపునంతా బిగపట్టుకుని ఇంపార్టెంట్ పీపుల్ వచ్చినప్పుడు బోర్న ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ మీ అందరికీ తెలియనివి కాదు. మీ అందరూ దాదాపుగా మీ చుట్టాలలో ఫ్రెండ్స్ లో ఇవన్నీ కూడా చూసే ఉంటారు కదా. చూసినప్పుడు అనిపించదా మన గురించి అలా ఎవరిని ఒక్కసారి ఆలోచించండి. అలా కృత్రిమంగా మన గురించి జనాలు ఏడుస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. రేపు నిజంగానే మనం 2 రకాల మార్గాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. ఒక రకమైనటువంటి మరణంలో ఏంటంటే నేను మరణిస్తాను, నాకు తెలియదు, నిద్రలో లాగా జరిగిపోతుంది అని ఒక స్థాయి గురించి చెప్పుకున్నాం. మనం మరణం 2 రకాలు అన్నది చెప్పుకున్నాం. ఇంకో దాంట్లో ఏమవుతుందంటే ఆత్మ ఇలా పైనుంచి కిందకి చూస్తుంది, బ్రహ్మానందం సినిమాలో లాగా కిందకు చూసి తన వాళ్ళందరూ ఉన్నారా లేదా చూసుకుని వాళ్ళందరూ తన గురించి పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఆ నలుగురు సినిమా లోపల కనుక వీడి చనిపోగానే వాడి వైఫ్ వెళ్ళి అన్నం తింటుంది. సో అట్లాగా వీళ్ళందరూ చేస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి ఎవరి జీవితంలో అలా జరిగింది. రెండోది మొదటిది సరే పోనీ, మొదటి ఏమి తెలియకుండా మరణాన్ని వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. బద్రి కాల్ చేసావా? అమ్మా కాల్ చేసావా? వాడికి ఇడ్లీ పంపించానమ్మా, వాడితో పాటుగా వాడిని తీసుకోమని చెప్పాను. సరే ఆకలిస్తే తినేయమని, పర్వాలేదు, కొద్దిగా లైట్ గా తినమను. సరేనమ్మా. రేపు సరే అమ్మా, అలాగే సరే అమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు ఈ సమయంలో జనరల్ విషయాలు మాట్లాడొద్దని చెప్పాను. అర్జెంట్ గా ఇంపార్టెంట్ విషయాలే మాట్లాడాలని చెప్పాను కదమ్మా 9 తర్వాత. లేదు నేను అన్నం తిన్నానో లేదో చెప్పను. నేను తినను, అన్నం తినడం మానేసా. నేను చాలా లేని మానేసి ఇప్పుడు చెప్పను ఇంకా. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత మనము భగవంతుని కాదు సమాజాన్ని కూడా గుర్తించినటువంటి స్థాయిలో వెళ్ళిన తర్వాత మన శరీరాన్ని చూసి మన ఇంట్లో వాళ్ళే భయపడుతూ ఉంటారు. ఒక్కసారి ఊహించుకోండి, అటువంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది అని చెప్పి ఊహించుకోండి. ఆలోచిస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇంత చేసి ఏదైతే జీవితంలో మన సర్వస్వము కోల్పోతాం, ఎవరి కోసమైతే మనం ఎన్ని రకాల కష్టపడతామో, ఎన్ని రకాల సాక్రిఫైసెస్ చేస్తామో, జీవితం అంతా టెన్షన్. పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పేసి టెన్షను, పిల్లలకు చదువు రాలేదని టెన్షను, పిల్లలకు పేరెంట్ టీచర్ మీటింగ్ లో బాగా రాలేదని చెప్పి టెన్షను, పిల్లల యొక్క పక్క పిల్లాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని టెన్షను. ఇలా ఆలోచిస్తూ పోతే ఈ టెన్షన్స్ అన్ని భరించి వాళ్ళ గురించి జీవితం వాళ్ళలాగే బతుకున్న తర్వాత వాడు రేపు మనల్ని పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లలు మనల్ని పట్టించుకోనప్పుడు ఎలా ఉంటుందో, భాగస్వామి మనల్ని పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుందో చూడండి. పట్టించుకోకుండా కొన్ని చోట్ల భాగస్వాములే చంపేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలే చంపేస్తూ ఉంటారు. సమాజం లోపల ఏవేవి జరగకూడదు అని చెప్పేసి అనుకున్నామో అవన్నీ కూడా జరుగుతున్నాయి. సమాజంలో జరగకూడదు అనుకున్నటువంటి ప్రతి విషయము కూడా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ మనము గనక ఒకసారి ఆలోచించినట్లయితే, శ్రద్ధగా కూర్చొని ఆలోచించినట్లయితే మనకు కావాల్సింది ఏంటి, ఇదేనా మనకు కావాల్సింది, ఇదే నా జీవితం, ఇంకెప్పుడు టెన్షన్ లేకుండా ఉండరా?
ఒక్కసారి చెప్పండి నాకు ఈ విషయం లోపల. లేదు సార్ మేము లైఫ్ అంతా హ్యాపీగా ఉన్నాము, టెన్షన్ ఏమీ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇందు లోపల? హ్యాపీగా జీవితం ఎప్పుడు సాగదు సార్. కష్ట సుఖాలు ఉంటాయి ఖచ్చితంగా. జీవితం ఉన్న తర్వాత కష్ట సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, కరెక్ట్. ఇంకా ఈసీజీ కూడా స్ట్రెయిట్ గా ఉంటే మనిషి చనిపోయినట్టు సార్. దాంట్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటేనే మనిషి బతికినట్టు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఎప్పుడు కూడా బాధలు. ఓకేనా? అందరికీ కూడా కావాల్సిన బాధలు రావాలి. ఈసీజీ అది ఉంటుంది కాబట్టి, ఇలా ఉంటుంది కాబట్టి, సో మనకు కూడా బాధలు రావాలి, అంతే కదా? అది కాదు సార్, హెచ్చు తగ్గులు అంటే సుఖ దుఃఖాలు రెండు ఉంటేనే జీవితం సరిగా బాగుంటుంది. ఒకదాని విలువ ఒకటికి తెలుస్తుంది. దుఃఖం వస్తేనే సుఖం విలువ, సుఖం ఉంటేనే దుఃఖం విలువ, అంతే సార్. సో కాబట్టి సుఖంగా ఉన్న ప్రతి ఒక్కడు దుఃఖం రావాలని కోరుకోవాల్సిందే అంటారా? అలా ఎవరు కోరుకోరు సార్. అంటే ఏదో మాట వరసకి అనుకుంటారు, సుఖం దుఃఖం రావాలి, ఇది రెండు ఉంటే బాగుంటుంది పర్వాలేదు అని. కానీ ఎవరు కోరుకోరు దుఃఖం రావాలని, ఎవరు కోరుకోరు. కుంతీదేవి కోరుకుంది, ఎప్పుడు కష్టాలే ఉంటే భగవంతుని తలుచుకుంటాను. దుఃఖం ఎవరు కోరుకోరు. అంటే కోరుకోరు, కాకపోతే ఇప్పుడు అంటే నేను కోరుకున్నాను. ఏంటంటే దేవుడు నాకు షుగర్ తెప్పించు, నేను నీ కొండకు వస్తానని ఒక 10 years బ్యాక్ కోరుకున్నా. నీ కొండకు వస్తాను, నాకు షుగర్ తెప్పించు అని కోరుకుంటే దేవుడు ఇచ్చాడు. లేదు అట్లా ఉంటుంది, ఎందుకుండదు? నాకు బీపీ తెప్పించు దేవుడా, నేను ఏం చేస్తానంటే నేను గుడి తీసుకుంటాను. అట్లా ఉండదు సార్. ఎట్లా కోరుకుంటాం సార్? నాకు బీపీ కావాలి, షుగర్ కావాలని నేను కోరుకున్నందుకే వచ్చాయి. కోరుకోకుండా ఎట్లా వచ్చాయండి? మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం కదా. అంటే అవి పూర్వజన్మ ఫలితంగా కదా సార్ మనం అనుభవించేది. ఇవన్నీ పూర్వజన్మల్లో పుణ్యాలు పాపాలుగా ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా సార్. సుఖ దుఃఖాలు, రోగాలు. లైఫ్ స్టైల్ మీద డిసిప్లిన్ లైఫ్ లేకపోయినా కూడా సార్, డిసిప్లిన్ లైఫ్ లేకపోయినా కూడా రావాల్సి వస్తాయి. దాని మళ్ళీ కర్మ సిద్ధాంతం అని పెట్టేస్తాం. అది 100% కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది సార్. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలన్నీ 100% కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంది. మనమైతే ఆలోచించాం కదా, కర్మ సిద్ధాంతమైనా ఏదో వచ్చింది అనుకుంటామే కానీ మనం కర్మ వల్ల ఇలా జరిగిందని ఆలోచించాము. భగవంతుడా నా కోరిక తీర్చంటామే కానీ కష్టాలు రావాలని ఎవరు అడగలేము. కష్టాలు రావాలని ఎవరు అడిగారు, కానీ కష్టాలు వస్తున్నాయి. సుఖాలు రావాలని రావు, సుఖాలు కావాలని అడిగినా రావు. కావాలనే కోరుకుంటాం సార్, సుఖాలు కావాలనే కోరుకుంటాం. సుఖాలు కోరుకున్నా రావట్లేదు. అనుకోకుండా వచ్చేది కావాల్సిన సుఖాలు రావు సార్. సార్ ఏదైనా మనం కోరినా కోరకపోయినా మనకి రాసున్నది మనకి జరుగుతున్నది. భగవంతుడు అదే ఓకే, అదే అనుకోవడానికి బాగుంది. అలా ఎంతమంది అనుకుంటున్నాము అన్నది, ఎంతమంది అలా అనుకుంటున్నాము. ఆ టైం వచ్చేసరికి ప్రసన్న గారు తర్వాత మాధవి గారు, ప్రసన్న గారు తర్వాత మాధవి గారు చెప్పండి. సార్ ఎవరైనా కూడా సుఖం కావాలనే కోరుకుంటారు. ఏదైనా కష్టం వస్తే ఇది కష్టం తీర్చి భగవంతుడానే కోరుకుంటాం. కష్టం కావాలి అనేసి ఎవరు కోరుకోరు సార్. కరెక్టే, కానీ ఇందాక మనం ఏదైతే స్ట్రైట్ లైన్ లో ఉండదు జీవితము, స్ట్రైట్ లైన్ లో వెళ్తే చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పేసి అనుకున్నాం కదా. కష్టం లేకపోతే ఏమవుతుందంటే, కష్టం అంటే సుఖము జీవితంలో రాకపోతే కష్టం అనేది చాలా బ్యూటిఫుల్ గా అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పుట్టడమే ఒక దరిద్రపు కొట్టు దేశంలో పుట్టాడు అనుకుందాం. ఆ దరిద్రపు కొట్టు దేశంలో కూడా ఎప్పుడూ కష్టాలే, అసలు లైఫ్ అంతా కష్టాలే. ఎంతసేపు పొద్దున లేస్తే ఓకే అక్కడ చాలా దారుణం అన్నమాట. అందులో కూడా ఎంతసేపు కూడా వాడితో వీడితో దెబ్బలు తినడము, ఒకే బంగారాన్ని వెలికి తీయడము, మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత వాడి ఇంత అన్నం పెడతాడు, మళ్ళీ తినడము, మళ్ళీ బంగారాన్ని వెలికి తీయడము. మన కోలార్ ఫీల్డ్స్ లో లాగా అలాగే మనకు ఎంతసేపు కూడా అదే ఉందనుకోండి. వాళ్ళకి సుఖం అంటే తెలియదు అనుకోండి, తెలియకపోతే బాగానే ఉంటారు వాళ్ళు. యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఇది కష్టం అని చెప్పేసి అనుకోరు. అలవాటు పడిపోతారు, వాళ్ళకి సుఖం అక్కర్లేదు. ఏ కష్టమైనా అలవాటు పడిపోతారు, ఎంత కష్టం వచ్చినా గానీ. వాళ్ళకు ఇంకోటి ఉంది అని తెలియదు. కర్మ సిద్ధాంతం ఉంది కదా, సుఖం ఎప్పుడు వచ్చే తెలియదు, కష్టం ఎప్పుడు వచ్చే తెలియదు మనకు.
అవును, కరెక్ట్. అమాస పుణ్యం అనేది ఉంది కదా, కానీ తెల్లగా అలాంటప్పుడు వెళ్తురు మరి వచ్చినప్పుడు. కరెక్ట్, అలాంటప్పుడు మరి ఇంతమంది దేవుళ్ళని ఎందుకు వెళ్తున్నారు అంటారు? ఇంతమంది దేవుళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఇంతమంది దేవుళ్ళు లేరు కదా సార్, దేవుడు అక్కడే కదా సార్. దేవుడు అనేది ఉందనేది రకరకాల చెప్తున్నారు, పేర్లతో పోతారు. కదండి, నాస్తికులు ఇంతమంది దేవుడి దేవుళ్ళ కాడికి దగ్గరికి పోరు. వెళ్తున్నారు కదా, ఇంతమంది నాస్తికులు అసలు ఇన్ని ఆలయాలకు వెళ్తున్నారంటే అంతమంది దేవునికి వెళ్తున్నట్టే కదా లెక్క. వివిధ ఆలయాలకు వెళ్ళి కోరికలు కోరుకుంటున్నారు కదా, అది తెలిసి కూడా తెలిసి కూడా. కోరికలు లేకుండా ఉంటే ఇవేమి ఉండవు, అవి తగ్గించాలి, అవి లేకుండా చేసుకోవాలి. అంటే ఆప్టిమిస్టిక్ గా మనం, అంటే ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించకుండా అసలు ఇప్పుడు చేస్తున్నది ఏంటో చూసినట్లయితే, ఇంత కష్టపడి మనము కోరికలు కోరుకుంటాము, ఇవి చేస్తాము, ఎంతో మంది దేవతల దగ్గరికి వెళ్తాము, దేవుళ్ళ దగ్గరికి వెళ్తాము, నాకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి అనుకుంటున్నాం. అయితే మంచి జరగడం అనే దాని డెఫినేషన్ తెలుసుకోకుండా మనం మంచి జరగాలనుకుంటున్నాం. మనకు మంచి అంటే ఏంటంటే ఆ క్షణంలో మనకు సుఖం రావడం. కొంతమంది అయితే ఇప్పుడు నాలాంటి అనుకోండి, నాలాంటి చాలా చీప్ భక్తుడు ఏం చేస్తారు తెలుసా, నేను మెట్రో సీట్ ఎక్కాను అనుకోండి, దేవుడా నాకు సీట్ కావాలని కూడా కోరుకుంటాను. నేను నమ్మరు, నాకు సీట్ కావాలి, హ్యాపీ కావాలి, కూర్చోడానికి సీట్ కావాలి, నాకు మెట్రో లోపల సీట్ కావాలని కోరుకుంటా. అయితే లక్కీగా ఏమైంది, నాకు మెట్రో లోపల ఏమైతుందంటే మాకు సీట్లు ఉంటాయి, సీనియర్ సిటిజన్ సీట్లు ఉంటాయి. ఓ రోజు ఏమైందంటే నాకు సీట్ దొరకలేదు. దొరకకపోతే ఏమైందంటే అక్కడ వెళ్ళి కూర్చున్నా, సీనియర్ సిటిజన్ లో ఖాళీగా ఉంది, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు లేపుతారులే అని చెప్పేసి కూర్చున్నాక చూశాను ఎవరు లేపలేదు. సో చూశాను. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏమయ్యేదంటే నేను కూర్చున్న వాళ్ళు కూడా లేచి నాకు సీట్ ఇచ్చేవారు. అది నాకు సంతోషించాలా బాధపడాలా తెలియనటువంటి పరిస్థితి అన్నమాట. సో అప్పుడు ఆలోచించాను అనమాట, ఏం చేస్తే బాగుంటుంది అంటే, సీట్ కోసము నేను దేవుణ్ణి ప్రేమించడము ఇంపార్టెంటా, లేకపోతే మామూలుగా జస్ట్ నాకు గడ్డాన్ని పెంచుకొని వెళ్తే ఈజీనా నాకు? సో నాకు ఇప్పుడు లీలా గారు పెద్దవాళ్ళనే గౌరవంతో ఇస్తున్నారు సార్ మీకు సీటు. అక్కడ ఒక సో ఇప్పుడు ఏంటంటే, నేను దేవుణ్ణి గుర్తుకుంటే బెటరా లేకపోతే గడ్డం పెంచుకుంటే బెటరా ఆలోచించాను అనుకోండి, గడ్డం పెంచుకుంటేనే బెటర్. సో కదా, సో అప్పుడు నేను అంతకుముందు రోజు టెన్షన్ పడేవాడిని. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి నేను మెట్రో స్టేషన్కి వెళ్తున్నంతసేపు ఏడుస్తునేవాడిని, ఘోరంగా ఏడుస్తునేవాడిని, దేవుడా ఇవాళ నాకు సీట్ ఇవ్వు, దేవుడా ఇవాళ నాకు సీట్ ఇవ్వు అని చెప్పేసి. ఇంకా మీరు ఇలాంటి చిన్న చిన్న వీటికి అసలు కోరుకోరు దేవుని. నేనైతే ఇప్పుడు అన్నం ఉంటుంది కదా, అన్నంలో కూడా నాకు ముద్దపప్పే దొరకాలి అని చెప్పి నేను ఏడుస్తా, ఆవకాయ దొరకాలి అని చెప్పేసి ఏడుస్తా నేను. సో చిన్న చిన్న కూడా జనాలు ఉంటారు. మీరేం కోరుకోరు సార్, మేమే ఇంకా ఆ స్థాయికి ఎదగాలి సార్, మేమే ఇంకా స్టార్టింగ్ కోరుకుంటాం సార్, మనకు కావాల్సింది ఫుడ్ అయితే కోరుకుంటాం ఖచ్చితంగా, ఫుడ్ విషయంలో. ఇప్పుడు కోరుకోవట్లేదు సార్, అంటే ఓకే దొరికితే తింటాము, చేసుకుంటే తింటాము, కావాలి అని ప్రత్యేకంగా అయితే అంత కొంచెం తగ్గుతూ వస్తుంది సార్ దాని మీద అయితే ఆలోచన. అది తగ్గుతూ వస్తుంది అనేటువంటిది ఐడియల్ కేసు. కానీ ఇప్పుడు ఈ భజగోవిందంలో మొత్తం మనం తెలుసుకునేది ఏంటంటే, అది రాదు అని చెప్తున్నారు ఆయన. అది ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు మనం చేస్తున్నాము అంటే, గత 9 శ్లోకాలలో మనం తెలుసుకున్నదల్లా ఏంటంటే, ఆ పరిణతి రాదు జనాలలో అంటున్నాడు ఆయన. అది ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఆ రాధా పరిణతి అంటున్నాడు. ఇప్పుడు అగ్ని లోపల మనం నెయ్యి వేస్తూ పోయామనుకోండి, అగ్ని ఎప్పుడండి మీకు ఇదయ్యేది, ఆగిపోయేది? అగ్ని కోరుకున్నవన్నీ జరిగితే ఇలా ఉండం కదా సార్, మనము కోరుకున్నవన్నీ జరగవు కదా. అంటే కోరికలు అనేవి నిరంతరం వస్తూనే ఉంటాయి, అది ఆగదు అని చెప్తున్నారు సార్ దానికి ఉదాహరణగా. అంతే కదా, అంతే కదా, అగ్ని లోపల నెయ్యి వేస్తూ పోతున్నాం మనం, కోరికలు 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 కోరుతూనే ఉన్నాం. అవును సార్, కోరికలు కోరుతూనే ఉన్నాం. సో అందుకోసం ఆయన ఏమంటారంటే, బాబు దీనికంటే కూడా దాటింది ఒకటి ఉంది. అసలు భజగోవిందము రావడానికి కారణం ఏంటంటే, ఎవరైనా ఒక్కరు చెప్పండి, భజగోవిందం ఎందుకు చెప్పారు ఆయన? ఏ ఉదాహరణ తీసుకుని చెప్పారు? అంటే వయస్సు అయిపోతుంది, ఏ వయసులో చేయాలి, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే హినహి రక్షతి దృక్కుంకరణే. ఎవరిని ఉద్దేశించి చెప్పారు? కోరికల్లో
మంత్రం చెప్పి గట్టిగా మంత్రం చెప్పి దాని ద్వారా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అర్న్ చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు. అందుకని దాన్ని ఉద్దేశించినప్పుడు స్టార్ట్ చేశారు. అది సో అంటే భజగోవిందం ఎందుకు వచ్చింది అంటే వయస్సుతో నిమిత్తం లేకుండా, ఒక్కసారి కొద్దిగా ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా, వయస్సుతో నిమిత్తం లేకుండా కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. కోరికలు అనేవి వయసుతో సంబంధం ఉండవు. చిన్న చిన్న ప్రతి చిన్నదానికి కూడా కోరిక కోరుకుంటాము. ఇప్పుడు మా అమ్మ 9ంటికి కూడా ఫోన్ చేసి రేపు పొద్దున ఇడ్లీలు పంపించాలా దోశలు పంపించాలా అని అడిగింది అనుకోండి. సో ఇప్పుడు ఏం పరిణతి వచ్చినట్టు? ఎందుకు ఇంకా పూర్ణ దీక్షలు తీసుకుని ఎందుకు పెద్ద పెద్ద పూజలు చేసి, మా అమ్మ వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉండేది, అది మారుతి భజన మండలి అని చెప్పేసి పెద్ద గ్యాంగ్ ఉండేది. వీళ్ళంతా కూడా తెల్లవారుజామునే నగర సంకీర్తనకి వెళ్లే వాళ్ళు. ఓకే, తర్వాత దేవుడి గుడి లోపల రకరకాల పూజలు చేసేవాళ్ళు, శ్రీచక్ర పూజలు చేసేవాళ్ళు, మొహాలకంతా పసుపులు కుంకుమలు పూసుకునే వాళ్ళు. తర్వాత మా అమ్మ పూర్ణ దీక్ష తీసుకుంది, అంటే 16వ అక్షరం కూడా తీసుకుంది. సో ఏ రకమైనటువంటి లాభం ఉందంటారు? తత్వం తెలియనప్పుడు ఇవి ఎంత తెలిసి లాభం ఏంటి? అందుకే నేను ఇప్పుడు కూడా మీ అందరికీ నేను చాలా విషయాన్ని గట్టిగా నేను ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను. ఏంటంటే తత్వం తెలియకుండా ఏది చేయాల్సిన అవసరం లేదు. చేస్తే జీవితంలో పరిణతి రాదు, జీవితంలో పరిణతి రాదు. ఇప్పుడు మా పెద్దనయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు కదా, ఇప్పుడు వాడికి అన్నం పెట్టాలని మా అమ్మ కోరిక. మా పెద్దనయ్యకి 61 ఏళ్ళు, ఓకే, మా అమ్మగారికి 78 ఏళ్ళు, 79 ఏళ్ళు, ఓకే. సో ఇప్పుడు మా అమ్మకి 9 o'clock నేను కాల్ చేయొద్దంట కదా, మా అమ్మ గ్యారంటీగా 9 o'clock కాల్ చేస్తుంది ప్రతిరోజు. నేను చెప్పాను ఎన్నోసార్లు అమ్మకి, అమ్మ నువ్వు 8 తర్వాత కాల్ చేయకు, ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చేటట్టయితే నువ్వు కాల్ చేయి. ఇప్పుడు నువ్వు కాల్ చేసావంటే నేను బట్టలు వేసుకుని వచ్చేయాలి. 8 లోపల విచ్చలవిడిగా కాల్ చేసుకో అని చెప్పి చెప్తాను. కానీ అమ్మ ఏం చేస్తుంది, సరిగ్గా ఆలోచిస్తుంది, 8 తర్వాత రేపు దోశ తెప్పించుకోవాలా ఇడ్లీ. అంటే మీరు అమ్మ మర్చిపోతారా సార్? కావాలని మార్నింగ్ ఏం తినాలి అని ఆలోచన ఉంటది కదా సార్. మరి మీ మీద ప్రేమతో చేస్తారేమో కదా సార్. చేసుకునేది ఉంటేనేమో ఈ ఎక్సెప్షన్ సార్, ఎందుకంటే తల్లి కొడుకులకి చేసిన ప్రతిసారి నేను మళ్ళీ దిప్పుతూ ఉంటాను మా అమ్మని కసురుకుంటాను. అయినా కూడా బాగా కోసం కాదండి, తల్లి కొడుకుల బంధం అనేది వయసుతో నిమిత్తం లేదు. సార్ వీడిది ఉండేదే అని తన పాటికి తను చెప్తారు అంతే సార్. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ గుర్తించాల్సింది, ఆ అమ్మ ఈ వయసులో 79 ఏళ్ల వయసులో 61 ఏళ్ల కొడుకు గురించి, ఓకే, వాడికి ఇవాళ నేను మా అన్నయ్యకి పెద్దన్నయ్యకి చెప్పాను అనమాట, వాడికి అన్నం తినాలని ఉండే మధ్యాహ్నము. నేను అన్నం తెప్పించాను, కానీ నేను అన్నం తింటే వాడు అన్నం తింటాడని హోటల్ నుంచి తెప్పించాను అనమాట. తెప్పించి నేనేం చేశాను, వాడికి ఇడ్లీ పెట్టి నేను కూడా ఇడ్లీనే తిన్నాను. తిన్నా కూడా వాడికి కొద్దిగా బాధేసింది మా అన్నయ్యకి, నాకు ఇవాళ అన్నం పెట్టలేదు అని చెప్పి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. సో బహుశా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో అడిగించుంటాడు, అన్నం తినచ్చేమో కనుక్కో, వాడిని తమ్ముని అడుగు అని చెప్పేసి కాల్ చేయించుంటాడు. సో అంటే ఒక చిన్న ఉదాహరణ కోసం చెప్పాను నేను. ఇది ఎవరిని తప్పు పట్టను, నాకు మా పెద్దన్నయ్య అమ్మ చాలా ప్రాణం. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జీవితంలో మనం మారం. ఎవరు ఒక్కరోజు ఈ దారం తెగిలిపోతే, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కస్యత్వం కహ కుత ఆయాత కస్యత్వం కహ కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాతః భజ గోవిందం. ఎవరు నీ భార్య, ఎవరు నీ పిల్లలు, నువ్వెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు తత్వాన్ని ఆలోచిస్తావు? ఓ సోదరా అని అంటున్నాడు అంటే ఒక్కసారి ఆయనకి ఈ మానవ జాతికి మంచి చేయాలనేటటువంటి కోరిక ఎంత ఎక్కువ ఉంది అనేది ఒకసారి గుర్తించండి. తమ్ముడు ఎప్పుడు ఆలోచిస్తావు, ఎంతసేపు భార్య పిల్లలు సంసారం అనేటటువంటిది ఇది ఒక రణరంగం. ఇందులోపల ఎంతసేపు వీళ్ళ గురించి ఆలోచిస్తే ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు? అయిపోయింది, దారం కట్టయింది అంటే ఎవరు జయ జన్మకు సంబంధం? రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ. కేవలం ఆ రుణానుబంధం వల్ల మాత్రమే మనము వీరందరితోటి కలుస్తూ ఉన్నాం. బంధువులు గాని, మనం కలుస్తున్నటువంటి స్నేహితులు గాని, ఆఖరికి రోడ్డు మీద మీరు కారు తీసుకెళ్తుంటే మీ కారుకి ఎవడో అడ్డం వస్తాడు, వచ్చి వాడు మిమ్మల్ని తిడుతూ ఉంటాడు. అప్పుడు కూడా మీరు గుర్తించాలి ఏంటంటే, ఓకే వాడు తిడుతున్నాడు అంటే ఏమీ సంబంధం లేకుండా తిడుతున్నాడు అంటే బహుశా పూర్వజన్మ ఉంటుంది.
కొంతమంది ఉంటారు వాళ్ళకి మీరు అలా దోపిడీ, మీరు కార్ రిపేర్ కి తీసుకెళ్ళండి, బైక్ రిపేర్ కి తీసుకెళ్ళండి. వాడు చూసి చూడగానే ఇంతకుముందు కార్ రిపేర్స్, బైక్ రిపేర్స్ ఎట్లా ఉండేది తెలుసా? బైక్ రిపేర్స్ 500-1000 లోపల అయిపోయేవి. కార్ రిపేర్స్ 5000 లోపల అయిపోయేవి. జనరల్లీ టిపికల్లీ 4-5 వేలలో అయిపోయేవి. ఈ కరోనా తర్వాత బైక్ రిపేర్స్ 8,000 నుంచి 10,000, కార్ రిపేర్స్ 30,000. కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అంటే వాడు 20,000, 30,000 తీసుకెళ్లిపోతున్నాడు. సో కరోనా కూడా రేటు పెరిగినాయి సార్. అప్పుడు వెహికల్స్ కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి రేటు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది సార్. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే స్వార్థం పెరిగిపోవడం. ఏమో నేను కరోనా వచ్చి చచ్చిపోతానేమో. కరోనా వచ్చిన తర్వాత నేను ఆలోచించింది ఏం తెలుసా? అమ్మయ్య, అందరి లోపల కూడా మనకు వైరాగ్యం వస్తుంది అని చెప్పేసి చాలా సంతోషపడ్డాను. అందరి లోపల వైరాగ్యం వస్తుంది, ఇదొక రకంగా మంచి జరిగింది అని చెప్పేసి నేను చాలా సంతోషపడితే మా అపార్ట్మెంట్ లోపల గణేష్ నిమజ్జనం అన్నమాట. ఈ సోకాల్డ్ ఈ పాపాత్ములైన భక్తులు ఉంటారు కదా, గణేష్ నిమజ్జనంకి ఒక్కరు లేరు అక్కడ. వర్కర్స్ తోటి పంపించేద్దామని చెప్పి కమిటీ వాళ్ళు కూడా కిందికి రాలేదు, దిగడం. ఏమో చచ్చిపోతామేమో కిందికి వస్తే అని చెప్పేసి. అప్పుడు నేను నా ఫ్రెండ్ డాక్టర్ గారు అని చెప్పి చెప్తుంటాం కదా, మేమిద్దరం వెళ్ళి పర్లేదు కరోనా వచ్చినా సరే కానీ ఒక కార్యం అంటూ మొదలెట్టినప్పుడు దాన్ని సక్రమంగా చేయాలి అని చెప్పి మేమిద్దరం తీసుకెళ్లి ఇద్దరమే నీళ్ళలో ఇది చేసి దానికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలన్నీ చేసి దాన్ని చేసాము. అంటే నేను అనేది ఏంటంటే కర్మకాండాలు చేయాలా వద్దా అనేది కాదు. అంటే జనాలకు ఆ భయం లోపల దేవుడు కూడా పట్టించుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఎంత భయపడిపోయారు. కరోనా వచ్చిన టైం లోపల మేము అది చాలా గొప్ప టైంగా భావించాం. నేను నాతో ఉన్నటువంటి ఒక 7-8 మంది స్నేహితులు ఒక 55 ప్లేసెస్ కి వెళ్ళాం. ఆ 2 సంవత్సరాలలో రకరకాల పర్మిషన్స్ తీసుకుని ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలియని ప్రతి ప్లేస్ కూడా మేము తిరగడానికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే అవకాశం దొరికింది. సో నేనేమంటానంటే మరణానికి భయపడుతున్నాను. నాకు ఒక్కరోజు కరోనా రాలేదు, ఒక్కరోజు. మరి నాకు ఏ రోజు ఇబ్బంది అయింది తెలుసా? కరోనా తీసుకున్న రోజు నాకు వ్యాక్సిన్ ఇస్తారు, కరోనా కోసం వ్యాక్సిన్ ఇస్తారు కదా, ఆ మొదటి డోస్ ఇచ్చినప్పుడు నాకు వచ్చింది, జ్వరం వచ్చింది. నాకు కరోనా నన్ను ఏం ఇంపాక్ట్ చేయలేదు. నేను తిరిగినట్టుగా, నేను కలిసినట్టుగా, నేనైతే అసలు ఎంత అంటే మాస్క్ అది జాగ్రత్తగా నా జాగ్రత్తలో నేను ఉన్నప్పటికీ అంటే ఏమంటారంటే జనాల లోపల మార్పు వచ్చిందేమో అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. చాలా మంది లోపల మార్పు వచ్చి ఉండాలి అని చెప్పి. కానీ ఏమైందంటే కరోనా అయిపోయిన తర్వాత మనుషుల లోపల ఇంకా స్వార్థ చింతన పెరిగింది. ఏమో బతుకుతామో బతుకమో, పిల్లలకు సంపాదించి పెట్టేద్దాం అని చెప్పేసి. మరి అట్లా అని చెప్పి ఆ పిల్లలు దుర్మార్గులైన పిల్లలకు రాయకుండా ఉందాము అని కూడా అనుకోరు. పిల్లలు దుర్మార్గులైనా సరే నా ఆస్తి మొత్తం వాళ్ళకే రాద్దాము అనేటటువంటి ఆలోచన లోపల ఉంటారన్నమాట జనాలు. కాబట్టి ఏంటంటే ఈ భార్య పిల్లలు అనేటటువంటి లంపటం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది బురదండి, ఇది రొంపండి, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. కానీ ఎవరు కూడా పాటించడానికి ఇష్టపడరు. ఇది నిజమైనటువంటి వైరాగ్యం తెచ్చుకోవడానికి ఇష్టపడరు. వైరాగ్యంలో ఉన్న ఆనందం గుర్తించడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే ఆయన ఏమంటానంటే, బాబు నువ్వు అది గుర్తించాలంటే ముందు ఒక మంచి సాంగత్యాన్ని చెయ్యి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి భజ గోవిందం. బాబు వైరాగ్య సాధన రావాలి ఇప్పటికైనా నీకు. ఎలా చెయ్యాలా వైరాగ్య సాధన అనే దగ్గరికి వచ్చాం మనం. వైరాగ్య సాధన చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఎన్నో ఉదాహరణల్లో చెప్పాడు. నీ శవాన్ని చూసి నీ భార్య భయపడుతుంది అని చెప్పాడు. నీ పిల్లలు వీళ్ళందరూ కూడా రుణానుబంధం కోసం వచ్చినటువంటి వాళ్ళే అంటారు. మనం ఉన్నటువంటి వయసులో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆలోచనతోటి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్న డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మనల్ని పట్టించుకుంటారు. ఒకసారి దేహంలో ఆవిరిపోయింది, ఈ దేహం లోపల నుంచి ఊపిరిపోయింది, లేదా మనము మంచాన పడ్డాము అంటే ఎవరు కూడా మనల్ని పట్టించుకోవడానికి రారు. నువ్వు డబ్బు సంపాదిస్తున్నంత వరకు మాత్రమే నీకు ఇంటి లోపల గాని బయట గాని విలువ వస్తుంది. ఎలా ఉన్నావు అని చెప్పి అడగడానికి కూడా రాడు. ఆ సమయం లోపల ఏ సమయంలో అయితే నీకు నిజంగా జనాల యొక్క సపోర్ట్ కావాలో ఆ సమయంలో ఎవ్వరూ రారు. ఇప్పుడు నేను మా అమ్మని కనిపెట్టుకుని ఉన్నాను, మా అన్నయ్యని కనిపెట్టుకుని ఉన్నాను.
అలాగా అందరూ కూడా కనిపెట్టుకుని ఉంటే కొంతవరకు పర్వాలేదు. వాళ్ళు అట్లీస్ట్ ఆలోచించడానికి ఇది ఉంటుంది. మీరు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి పంపించొచ్చు, కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి తెప్పించొచ్చు, వాళ్ళకి కావాల్సిన సుఖాలు మనం అందించవచ్చు. కానీ అటువంటి వాళ్ళు కాకుండా ఉంటే తల్లిదండ్రులు తిట్టే వాళ్ళు అయ్యుండి, తల్లిదండ్రులతోటి అసలు పట్టించుకునే వాళ్ళు కాకుండా, చుట్టాలలో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మా అమ్మగారి ఆరోగ్యము కుంటుపడ్డాక మెల్లమెల్లగా చుట్టాల రాకడ తగ్గిపోయింది మా ఇంటికి. అంటే మనలో శక్తి లేకపోతే ఇంకెవరు వచ్చి పట్టించుకోరు. మనమేదో ఫంక్షన్స్ కి వస్తూ ఉంటాము, నలుగురు అందరూ కలుస్తూ ఉంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. మా నాన్నగారు అస్తమించిన ఫస్ట్ 2 years లో మా అమ్మ దగ్గరికి రెగ్యులర్ గా ఈ పారాయణం గ్యాంగ్ ఉంటారు కదా, ఈ డర్టీ గ్యాంగ్ అని అంటుంటాం కదా మనం, ఈ డర్టీ గ్రూప్. ఈ డర్టీ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఈ పిచ్చి పారాయణల కోసం అమ్మ దగ్గరికి అంతకుముందు వస్తూ ఉండేవాళ్ళు రెగ్యులర్ గా. వచ్చేసేసి ఎన్ని కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు, కాఫీలు తాగేవాళ్ళు, కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు, పార్టీలు, కబుర్లు, పిచ్చి నవ్వులు. అసలు ఇక వాళ్ళకి ఇక మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప మార్గం అన్నట్టుగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు అస్తమించిన తర్వాత నుంచి వాళ్ళు మా ఇంటికి రావడం మానేశారు. వాళ్ళలో వాళ్ళు కలుస్తున్నారు. ఎందుకంటే మా అమ్మ ముఖం చూస్తే వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతారు. సో ఇదన్నమాట నమ్మకం. సో ఈ నమ్మకంతో ఏంది వాళ్ళందరూ రావడం మానేస్తారు. ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళ పసుపు పూజలకు, వాళ్ళ కుంకుమ పూజలకు అడ్డొస్తారు అన్నటువంటి దీంట్లో వల్ల. సో వాళ్ళు ఎవరు కూడా రాలేదు, ఎవరు కూడా ఇళ్ళకు వచ్చేవాళ్ళు కాదు, మెల్లమెల్లగా తగ్గించారు. కానీ వాళ్ళకి సంబంధించినంత వరకు జీవితం వాళ్ళకి అలాగే ఉంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, పసుపు పూజలు, కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. వాళ్ళు రకరకాల సువాసిని పూజలు అని కొన్ని డర్టీ పూజలు ఉంటాయండి, ఆ పూజలు చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుని ఫస్ట్ నుంచి ఇలాంటి ఆలోచనలని బాగా నింపి సమాజంలో మనుషుల్లో పెట్టేశారు సార్. ఇవన్నీ ఎప్పుడు పోతాయో గానీ పోతాయి. అంటే ఆచార వ్యవహారాలు పోవాలని నమ్మను కానీ మనుషుల్లో ఇలాంటి ఆచార వ్యవహారాలు మానవత్వాన్ని కుంటుపరిచేలాగా ఉండకూడదు. నాకు సంతోషమే, ఇప్పుడు నా ఇంటికి వచ్చి 10 మంది సంతోషంగా పసుపులు కుంకుమలు చల్లుకుంటానంటే అదే హోలీ, చల్లుకోండి ఇష్టం వచ్చినట్టు. మీ అందరూ కూడా మా ఇంటికి వస్తానంటే రండి, అందరం హోలీ ఆడదాం, రకరకాల రంగులు తీసుకురండి, డబ్బాడు కుంకుమలు అరేంజ్ చేస్తా. కానీ ముందు ఆ భక్తి ఉండాలి కదా ఫస్ట్. ఆ భక్తి లేదా మానవత్వం చచ్చిపోతుంది కదా. మానవత్వాన్ని ఇవ్వనటువంటి పూజలు ఎందుకు? మానవత్వాన్ని ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు? సువాసిని పూజలు అనే పేరు పెట్టేసేసి ఎవరైతే ఆడవాళ్ళకి భర్త ఉండడో వాళ్ళని బాధ పెట్టేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చాడు? నరకం చూపుతారు సార్, నరకం చూపిస్తారు. ఏమి హక్కు ఉంది వీరికి? వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేసేటటువంటి హక్కు వీళ్ళకి ఏముంది? మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మంచి వాళ్ళం కాబట్టి మా కోరికలు తీరాయి, నేను ఇది ఈ ఫలానా పారాయణం చేశాను, నా కోరికలు తీరాయి. అంటే నాకు తీరలేదంటే దానికి భక్తిగా చెయ్యాలమ్మా అంటారు. మళ్ళీ వీళ్ళ చాటుగా నేరాలు చెప్తారు తెలుసా? ఈ పారాయణం గ్రూప్ లోనే నేరాలు చెప్తారు. వాళ్ళు ఏమంటారు? మేము బాగా పారాయణం చేశాము కాబట్టి మాకు తగ్గే. ఇప్పుడు ఆవిడకి భక్తి ఏముంది? నీకు తెలుసుగా ఆవిడ గురించి భక్తి ఏముంది? నేను అన్నాను, మీ అందరితోటి ఒక ప్రశ్న అడిగాను, భక్తి అంటే మన పిల్లల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడము అని. ఇప్పటికైనా మనస్ఫూర్తిగా చెప్పండి, ఎవరైనా ఒక్కరైనా మన గ్రూప్ లో అటువంటి వాళ్ళు ఉన్నారా? మన పిల్లల కంటే కూడా భగవంతునే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అబద్ధం చెప్పకూడదు. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అబద్ధం చెప్పకూడదు. ఇప్పటి వరకు అయితే అలాగే ఉన్నాం సార్, ఇంకా మారాలి. సో ఇంకెవరైనా చెప్పండి, మనస్ఫూర్తిగా ఒక్కళ్ళు చెప్పండి ఏంటంటే నాకు దేవుడు ఇప్పుడైతే మార్పు వస్తుంది సార్. సమానంగా చూడాలన్నైనా మార్పు వస్తుంది సార్ ఇప్పుడైతే, మీ మాటలు విన్న తర్వాత. అంతకుముందైతే వదిలేయండి, నా మాటలు విన్నా కూడా మార్పు రాదు, అది నేను చెప్పేది. ఒక్క నిమిషం, రమాదేవి గారు మాట్లాడుతుంటే మిమ్మల్ని అడ్డం వచ్చని చెప్పండి. రమాదేవి గారు, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఇవన్నీ బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఆ దేవుడి మీదే ఉంటదండి. కాదు, బాధ్యతలు అనేవి తీరవు. మనకు మనవాళ్ళు ముని వచ్చినాక వాళ్ళని కూడా ఇష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు అమ్మ గనక మా పెద్దన్నయ్యకి నేను కావాలనే మా అన్నయ్యకి నేను అన్నం తినద్దని చెప్పాను అనమాట. డాక్టర్ చెప్పారు 2 రోజులు కాస్త సులభంగా డైజెస్ట్ అయ్యేవి ఇడ్లీ లాంటివి ఇవ్వండి అన్నారు. మా పెద్దనయ్యకి అన్నం తినాలని ఉంది. అయితే నేను అంటే మళ్ళీ అరుస్తానని చెప్పి భయం వేసి వాడు ఏం చేశాడు, అమ్మతో అడిగించాడు అనమాట. అందుకే మా అమ్మ ఏం చేసింది, మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేసింది. నేను అర్జెంట్ కాదులే అన్నట్టే మీనింగ్. అందుకే నేను కోప్పలేదు, లేకపోతే బాగా కోప్పడతాను. సో అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, మరి ఎక్కడ పోతుంది ఆ ప్రేమ? ఎక్కడ పోతుంది అంటే ఇది ప్రేమ కాదు, ఇదేంటంటే మోహం. సో ప్రేమ పోవాలని నేను అనుకోను, మోహం మాత్రం పోవాలి ఖచ్చితంగా.
సో ఇంత మంది లోపల ఏ ఒక్కరూ కూడా గుండెల నిండుగా గుండె మీద చేసుకుని నాకు భగవంతుడు ఎక్కువ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దానికి తోడు సమాజంలో చూస్తున్నప్పుడు కూడా దుర్యోధనుడు చెడ్డవాడని తెలిసినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు ఎంత చెప్తాడు, నా మాట వాడు వినడనే అంటాడు. ఆఖరికి ఏమంటాడు తెలుసా, ఆయన మైత్రేయ మహర్షితో వ్యాసుని అడుగుతాడు, నువ్వు చెప్పవయ్యా నా కొడుక్కి అంటాడు. అనగానే ఏమవుతుంది, వ్యాసుడు అంటాడు నేను కాదు మైత్రేయ మహర్షి వస్తున్నాడు కదా ఆయనతో చెప్పించుకో అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోతాడు. మైత్రేయ మహర్షి వస్తే మైత్రేయ మహర్షి చెప్తూ ఉంటాడు నీతులు. చెప్తూ ఉంటే వీడు ఏం చేస్తాడు తెలుసా, కాళ్ళని ఇట్లా నేల మీద కొట్టుకుంటూ తొడల్ని ఇలా 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 రాసుకుంటాడు అనమాట. అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఈ తొడలు విరిగి తెస్తాం నువ్వు అని చెప్పేసి శాపం పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అప్పుడు ధృతరాష్ట్రుడు అప్పుడు కూడా తన కొడుకుని తిట్టాడు తెలుసా, పాపాత్ముడా ఎంత పని చేసావుడా, మహర్షికి కోపం తెప్పించావు అన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, మహర్షి కాళ్ళు పట్టుకుని నాకు కొడుకుని కాపాడంటాడు. ధృతరాష్ట్రుడు అనేటటువంటిది అదొక క్యారెక్టర్ కాదు. మహాభారతం జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. కానీ మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర మనలో ఉందా లేదా ఒకసారి మనం ఊహించాలి. ఈ గుడ్డి ప్రేమ ఏదైతే మన అందరిలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ కోరికలు యొక్క విజృంభణ గురించి భజగోవిందులు మనము ఆల్రెడీ తెలుసుకున్న ఉదాహరణ ఇంకొకసారి మళ్ళీ మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమంటాడంటే, అర్జునుడు ముందు రాజ్యం సంపాదించడం కోసం ఈ యుద్ధం ఏదైతే జరిగిందో ఆయనకు వైరాగ్యం వచ్చేసినంత స్థాయి వస్తుంది. చివరికి ఆయన మోక్ష సన్యాసం చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. 18 అధ్యాయాలు అయిపోయేసరికి ఓ అరగంట సేపు కవులు చెప్తారు. ఆ అరగంట లోపల ఆయనకి వైరాగ్యం వచ్చేస్తుంది. నిజమే కదా, భగవంతుని నా కళ్ళతో చూశాను. మళ్ళీ మిగతా వాళ్ళకేమో మాయ కమ్మి వాళ్ళు మర్చిపోతారు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా కళ్ళ ముందే ఉంటాడు. ఎందుకంటే విశ్వరూపం కూడా చూశాడు. మిగతా వాళ్ళు విశ్వరూపం మర్చిపోయారు. కానీ అర్జునుడికి మాత్రం విశ్వరూపం కళ్ళ ముందు అలా మెదులుతూ ఉంటే అయినప్పటికీ కూడా అర్జునుడు తర్వాత కొన్ని ఏళ్ళు 20-30 ఏళ్ళు వీళ్ళు రాజ్యపాలన చేస్తారు కదా, ఆ రాజ్యపాలన చేస్తున్నప్పుడు మొత్తం భగవంతుడు ఇచ్చినటువంటి ఉపదేశం మొత్తం మర్చిపోయి మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు రాజసూయ యాగము అశ్వమేధ యాగం ఏదో చేస్తారో, ఇప్పుడు 20-30 ఏళ్ళ తర్వాత చేసిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడితో అంటాడనమాట, నువ్వు అప్పుడు చెప్పినవన్నీ నేను మర్చిపోయాను, ఇప్పుడు కొద్దిగా ఇద్దరికి టైం ఉంది కదా, అప్పుడేమో యుద్ధం టెన్షన్ లోపల సరిగా వినలేదు, ఇప్పుడు నాకు మళ్ళీ భగవద్గీత చెప్పవా అంటాడు. శ్రీకృష్ణుడు నవ్వుతాడు, నీకు కావాల్సింది ఇప్పుడు భగవద్గీతే కానీ డిఫరెంట్ గీత, దాన్ని ఉత్తర గీత లేదా అనుగీత అంటాము. అప్పుడు నువ్వు బాధ్యతలు వదిలేస్తే తప్పు. అస్త్రాలు పట్టుకోవడానికి నిన్ను సంసిద్ధుడిని చేయడానికని అప్పుడు అది చెప్పినాను, ఇప్పుడేమో నీకు మోక్షము కలగడానికి అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తాను అని చెప్పినారు కదండి సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సో ఆయన ఏమంటాడు, అప్పుడు నువ్వు కర్మని వదిలేస్తే తప్పు. కాబట్టి అప్పుడు నీకేంటంటే కర్మ చేయడం కోసం అని చెప్పి చెబుతూ పనిలో పనిగా నీకు మోక్షము జ్ఞానము అన్ని కూడా చెప్పాను. కానీ మెయిన్ ఉద్దేశము బాణాలని పడేసి అశుభ సూచకంగా బాణాలను పడేసావు నువ్వు. ఆ పడేసినటువంటి బాణాలను మళ్ళీ ఎత్తే స్థాయికి తెచ్చి యుద్ధం లోపల గెలిపించడమే కాకుండా చాలా ఇదిగా గెలిపిస్తాడు. ఉదాహరణకి కర్ణుడు చనిపోవడం కూడా అంతే అనమాట. కర్ణుడు యుద్ధం లోపల ఒక టైం లోపల ఓడిపోయే స్టేజ్ వస్తుంది. అప్పుడు కర్ణుడి రథం లోపలికి కూరుకుపోతుంది. కర్ణుడు ఇక చివరికి ఏమనుకుంటాడంటే నేను అస్త్రాలు ప్రయోగిద్దాము అనుకుంటాడు. అప్పటి వరకు కూడా బాణాలతో కొట్టుకుంటూ ఉంటారు, శస్త్రాలు అంటారు కదా, వాటితో కొట్టుకుంటూ ఉంటారు. ఇక అస్త్రాలు అంటే మంత్రాలతో చేసే వాటిని అస్త్రాలు, అవి ప్రయోగిద్దాం అనుకుంటాడు. అనుకునేసరికి ఏమవుతుంది, ఆయనకున్న శాపంతో అది రథం కుంగిపోగానే అప్పుడు అతను ఏం చేస్తాడు, కుంగిపోగానే వెంటనే కిందికి దిగి, అరే జర వెయిట్ చేయన్నా, ఏమున్నో జర వెయిట్ చేయి జర పయ్యా లోపల ఇరుక్కున్నదని చెప్పేసి ఆ చక్రాన్ని తీసుకుని తెలంగాణలో చెప్తాడు. చెప్పగానే అర్జునుడు నో ఐ కెనాట్ వెయిట్, ఈయన ఇంగ్లీష్ లో చెప్తుంటాడు, ఆయన తెలంగాణలో చెప్తుంటాడు, ఆయన ఇంగ్లీష్ లో చెప్తుంటాడు. సో ఇద్దరు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన ఒక రథం లేపుతూ అంటాడు, ఆయన బాణం వేస్తా అంటాడు. సరే ఇక పని కాదని చెప్పేసి అలాగే యుద్ధం చేస్తాడు అనమాట. సో అటువంటి యుద్ధాలు కూడా మన అర్జునుడు చేశాడు కదా, అది ధర్మసమ్మతమా కాదు. కానీ శ్రీకృష్ణుడు అంటాడు ఏం పర్వాలేదు అర్జున, వేసేయి, బాణం వేసేయి, చంపేసేయి అని. వాడు పాపం బ్రహ్మాస్త్రము జ్ఞాపకం తెచ్చుకుందాం అని అనుకుంటాడు కర్ణుడు, అది కూడా జ్ఞాపకం రాదు. రకరకాల శాపాలు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే యుద్ధ ప్రారంభం లోపల అతిరథులు, మహారథులు, అర్ధరథులు, మనం యుద్ధకాండ వచ్చినప్పుడు ఎలాగో తెలుసుకుంటాము. ఇప్పుడు అద్భుతమైనటువంటి అరణ్య పర్వంలో ఉన్నాము, నా ఫేవరెట్ అరణ్య పర్వంలో. అయితే ఈ వారం ఏం చేద్దామంటే, మొన్న నాకు కొద్దిగా సంతోషం అనిపించలేదని చెప్పే కదా అరణ్య పర్వం చెప్పినా కూడా కథలాగా చెప్పేశాను, నాకు నచ్చలేదు.
దాన్ని మళ్ళీ మనం విపులంగా తత్వరూపంలోనే, పూర్తి తత్వరూపంలోనే తెలుసుకుందాం. మళ్ళీ ఒక 2-3 వారాల పాటు చెప్పుకున్నవే మళ్ళీ మళ్ళీ విపులంగా తత్వరూపం లోపల చెప్పుకుందాం. ఈ యుద్ధం లోపల అందుకోసమే కర్ణుడికి ఆయన ఏం చేస్తాడంటే అర్ధరథులు, మహారథులు, అతిరథులు ఇట్లా ఏవైతే టాప్ కేటగిరీస్ ఉంటాయో ఆ కేటగిరీస్ లో ఇతన్ని అర్ధరథుడుగా చేస్తాడనమాట. చేసేసరికి అతనికి కోపం వస్తుంది. కర్ణుడికి కోపం వచ్చి నేను 10,000 మందిని ఒక్కసారి ఓడించే వ్యక్తిని నన్ను నువ్వు అర్ధరథుడుగా తీసుకొస్తావా అంటాడు. అని చెప్పేసి భీష్ముడు నువ్వు చనిపోయే వరకు కూడా నేను యుద్ధం చేయను అని చెప్పేసి కర్ణుడు యుద్ధానికి రాడనమాట. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కర్ణుడికి శక్తి ఉన్నప్పటికీ కూడా శాపాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భీష్ముడికి, భీష్మ పితామహుడికి తెలుసు అనమాట. అదే జరుగుతుంది కర్ణుడికి. చివరికి శాపాల వల్ల అన్ని మర్చిపోతాడు. మరి ఎటువంటి కర్ణుడు? ఈ కర్ణుడు మొత్తం మహాభారత యుద్ధంలో అత్యంత క్రూరుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అభిమన్యుణ్ణి కత్తితో పొడిచేది ఫస్ట్ ఇతడే. అంటే చాలా దారుణంగా చిన్న పిల్లాడని కూడా లెక్క లేకుండా పొడిచే తన కొడుకు వయస్సు. అటువంటిది ఫస్ట్ కత్తిపోటు పెట్టింది, వెనక నుంచి వచ్చి కత్తిపోటు చేసింది కర్ణుడే. మొట్టమొదటిసారి అధర్మ యుద్ధం చేసింది వాళ్ళే. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మరి కర్ణుడికి తెలియవా విద్యలు? ఆయన అంటాడు అనమాట, కర్ణుడు నీకైతే యుద్ధ విద్య తెలుసు కదా, వీళ్ళందరికీ అసూయలు ఇవి ఉండడం సహజం, కానీ నీకైతే యుద్ధ విద్యలు తెలుసు కదా, యుద్ధ ధర్మం తెలుసు కదా అంటే అవును తెలుసు అని చెప్పొచ్చి కత్తితో పొడుస్తాడు. సో వీళ్ళందరికీ కూడా అర్హత ఉండదు. వాళ్ళకి ఏమైపోయిందంటే ఒక స్థాయి తర్వాత తప్పొప్పులు అనేది ఉండదు. ఇప్పుడు మనం ఎలా అయితే లైన్ లో నిలబడ్డప్పుడు విఐపి దర్శనాలు చేసుకుని మనం ఏమనుకుంటాం, మనకు దేవుడు ఇచ్చిన హక్కు అనుకుంటాం. అందరికి వెళ్ళి గొప్ప చెప్పుకుంటాం, మాకు తెలిసిన వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు అని. కానీ ఎంత పాపం వస్తుంది అని చెప్పి ఎప్పుడు అనుకోడు. అరే నేను విఐపి దర్శనం ద్వారా నా ద్వారా కొంతమందికి ఇది చేశాను, నాకు మామూలు దర్శనంలో వెళ్ళి నేను భగవంతుడిని చేసుకోవాలి, ఓపిక లేదు. సరే ఓపిక లేని వాళ్ళ సంగతి ఓకే, అది నేనేమనను. బట్ ఓపిక ఉండి నిలబడగలిగేటటువంటి మనుషులు కూడా స్పెషల్ దర్శనాలు తర్వాత ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. సమయం ఉండి అంటే మనం చేస్తున్న పాపాలు మనకు పాపం అనిపించవు తెలుసా. లైన్ లోపల ఎవడో పక్క లైన్ నుంచి తీసుకెళ్లిపోతే వాడి వెనక డింగ్ 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 అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఎందుకంటే మనకు దేవుడి దర్శనం అయిపోతాం అని చెప్పేసి. అంటే తప్పు చేయడానికి మనం ఏ విధంగానూ వెనకాడం. గుర్తుంచుకోండి ఒక్కటే, మనకు లాభం జరుగుతుంది అంటే తప్పు చేయడానికి ఎవరు వెనకాడదు. సో అదే ఈయన అంటున్నాడు అనమాట, జీవితం అంతా కూడా నువ్వు ఇలా పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఏదో అలా వచ్చేటటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని అనుకుంటున్నావు. కానీ అవన్నీ దొరకవయ్యా. నువ్వు తర్వాత ఒక్కసారి ముసలితనం వచ్చిన తర్వాత అలా పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఉంటావు. ఒరే నేను పెంచింది ఎవర్రా, నేను పెంచింది, నన్ను ఎలా చూస్తున్నావు అంటే చాలే పెంచావు, అందరు తండ్రులు అలాగే పెంచుతారు, నువ్వేమన్నా కొత్తగా పెంచావా అని చెప్పి తల్లిదండ్రుల్ని ద్వేషించే పిల్లలు కూడా ఉంటారు. తీసుకెళ్లిపోయి వాళ్ళని వృద్ధాశ్రమాలలో, మీరు ఎప్పుడైనా వృద్ధాశ్రమాలకు విజిట్ చేసి చూడండి, అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే ఇలా గుండె రగిలిపోతూ ఉంటుంది అనమాట, రక్తం ఉడికిపోతూ ఉంటుంది. వీళ్ళకు కూడా కొడుకులు ఉన్నారా? పశువులు నయం కదా. వాడు అంటాడు కదా, నువ్వు గాడిద కొడుకా అంటే ఆ దారిలో గాడిద పోయి ఏడుస్తూ పోయింది, దాని నుంచి వీడా నా కొడుకు అనుకుంటూ గాడిద వెళ్ళింది అని ఒక సామెత ఉందన్నమాట. అలాగా అటువంటి వీళ్ళందరూ కూడా అంత దుర్మార్గులు. సో కాబట్టి ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఇది అంటాడు కదా, పశ్చాజ్జీవతి జర్జర దేహే, అంతే నువ్వు అలా ఈ జీవుడు ఎలా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పటికైనా కూడా నిన్ను ఎంత బాధపడుతూ ఉంటాయో అప్పుడు కూడా ఎవడు నీ కుశలం అడగడు, నువ్వు బాగున్నావా అని కూడా అడగడు. అందుకోసమని ముసలితనం వచ్చిన తర్వాత శారీరక రోగాలతో పాటు మానసిక రోగాలు కూడా ఉంటాయి. ఎవరైనా వచ్చి ఏంటి ఎలా ఉంది అంటారు, అంటే నాకు బాగుంది అని చెప్పారు వీళ్ళు కూడాను, నాకు బాలేదు, ఇక్కడ నొప్పి ఉంది అని చెప్తారు. చెప్తే వాళ్ళు కొద్దిగా ఊరట మాటలు చెప్తారు. ఆ ఊరట మాటలతోటి వీళ్ళు మానసికంగా సంతోషపడతారు. కాబట్టి ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే శంకరాచార్య బాబు, అందుకోసమనే నువ్వు సరైనటువంటి వ్యక్తులను వెతుక్కొని వారితోటి నువ్వు సాంగత్యం చెయ్యి. అందుకోసమే చూసినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడితో సాంగత్యం చేశాడు, దుర్యోధనుడేమో కర్ణుడు లాంటి పాపాత్ముడితో సాంగత్యం చేశాడు. ఎవరికి ఎలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటే అలాంటివి ఆలోచనలే వస్తాయి. మనం అంతా గత వారం తెలుసుకున్నాం. మీరు కనుక ఒక సుగంధం, ఒక సెంట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి బయటకు వస్తే మీతో సెంట్ వాసనని తీసుకొస్తారు. చేపల బజార్లోకి వెళ్ళారంటే చేపల వాసన తీసుకొస్తారు. సో కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. కానీ చాలా మందికి ఏంటంటే నేను చెప్పే కదా, ఇవన్నీ నాకు తెలిసినప్పుడు కొత్తలో నేను మీకు చెప్పే కదా, పుచ్చు కూరగాయలు ఎవరు కొంటారులే అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే పుచ్చు పాడైపోయినటువంటి కూరగాయలు ఉంటాయి కదా, అవి కొనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి అర్థమైంది. ఎంతసేపు కూడా కోరికలు తీర్చడం కోసం అని చెప్పేసి ఎంత బాధిస్తుంది చెప్పండి. కోరికలు తీర్చడం కోసం నేను నాలాంటి వాడు ఎవడైతే నాకు బీపీ తెప్పించు, షుగర్ తెప్పించు, కొండకొస్తాను అని మరి కోరుకున్న వాళ్ళు ఓకే. మీలో ఎవరు అది కోరుకోలేదు. ఇందులోపల షుగరు ఉందా అండి ఎవరికైనా?
హలో, మన గ్రూప్ లో ఎవరికైనా షుగర్ గానీ బీపీ గానీ ఉందా అండి? బీపీ ఉంది సార్. ఎవరికి? వెరీ గుడ్, సత్యం వెరీ గుడ్. అంటే షుగర్ వెరీ గుడ్ ఉంది అంటే నా సార్. ఉద్దేశం వెరీ గుడ్, వెరీ గుడ్ అంటే మీకు అది ఉన్నందుకు సంతోషం కాదు, ఉదాహరణకి ఒకవేళ దొరికారని వెరీ గుడ్. సో ఎన్నిసార్లు కోరుకుంటే దేవుడు, ఎన్నిసార్లు లేకపోతే నాకు సార్ 62 రెండు లేని వాళ్ళకి వెరీ నాకు గుడ్, 62 నాట్ వెరీ గుడ్, సంవత్సరాలు నాట్ టూ గుడ్. కాదు, ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు కోరుకుంటే వచ్చాయండి ఇవి? ఏం కోరుకోరు సార్ ఎవరు కావాలని. కానీ మరి వస్తున్నాయి కదా. కాబట్టి ఇది మనం గుర్తించుకుని ఏం చేయాలంటే, జీవితం లోపల కష్ట సుఖాలు అనేటటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. నేను నా మనసు ఎక్కడ పెట్టాలి అంటే గోవిందుడి పైన పెట్టాలి, భగవంతుడిని ఆలోచించాలి. అటువంటి ఆలోచించేటటువంటి మనసులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది మొట్టమొదటి స్టెప్. సత్ సాంగత్యం. ఇప్పుడు ఈ రోజు లోపల పేరు పెట్టుకుంటారు సత్సంగ్ అని. సత్సంగ్ అనే పేరు మీద భజనలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే భజనలు చేయడం సత్సంగం కాదు. ఎందుకంటే అక్కడ ఏమవుతుంది, భజన అంటారు, తర్వాత మంచిగా కుంభాలు భోజనాలు చేసేస్తారు, మంచిగా వడ్డించుకుంటారు, అందరూ డబ్బులు వేసుకుంటారు, సో చేస్తారు. అలా కాకుండా ఆ డబ్బు, మనం వచ్చిన డబ్బుతోటి ఒక 10 మంది పిల్లలను చదివిద్దాం, లేకపోతే కాలనీని క్లీన్ చేద్దాం, లేకపోతే కాలనీలో రోడ్డు వేయిద్దాం, లేకపోతే చెట్లు నాటిద్దాం, ఏమి గుర్తింపు వద్దు నాకు అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. ఒక చెట్టు నాటండి, మీరు 1,00,000 సార్లు తిరుపతికి వెళ్ళిన ఫలితం వస్తుంది మీకు. ఒక చక్కటి చెట్టు నాటండి, 10 మందికి ఎంతో లాభం చేకూర్చేటటువంటి చలివేంద్రం ప్రతిరోజు మీ ఇంటి దగ్గర పెట్టండి. ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నటువంటి ఆ అన్నార్తులు ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళందరికీ భోజనం పెట్టండి. లేదు చలికాలం లోపల ఒక 10 మందికి దుప్పటి కప్పండి. ఇవన్నీ కూడా మీకు ఒక 1000 తీర్థాలకు వెళ్ళినటువంటి ఇది వస్తుంది. ఇదే మనం నిన్న చూచాయిగా తెలుసుకున్నాము. 3వ శ్లోకంలో నిన్న నిర్వాణ దశకంలో కూడా తెలుసుకున్నాం. ఏమంటారంటే అసలు దేవుడు ఉన్నాడా, లోకం ఉన్నదా, వేదం ఉందా, జ్ఞానం ఉందా అని చెప్పేసి చెప్పడం కూడా మనం చూస్తాము. ఈ తీర్థాలు ఉన్నాయా, వేదాలు, జ్ఞానము, తీర్థం పైన కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. సో ఒకసారి ఆలోచించినట్లయితే ఈ మూఢంగా ఏదైతే మనము మూర్ఖంగా చేస్తున్నామో అది చాలా తప్పు. మరి ఇదే విషయాన్ని ఆయన ఏమంటాడు, మోకో కహా ఢూండే రే బందే మై తో తేరే పాస్ మే. అందులోపల ఆయన ఏమంటాడు, నా తీరత్ మే, నా మూరత్ మే, నా కాబే कैलाश మే, నా మందిర్ మే, నా మస్జిద్ మే, నా మందిర్ మే, నా మస్జిద్, నా కాబే कैलाश మే, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास. ఎక్కడున్నాడు భగవంతుడు? నీలోనే ఉన్నాడు. చైతన్య రూపంలో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు ఆ భగవంతుడు. అదొక్కటి మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతూ తప్పుల మీద తప్పులు జీవితాంతం అలాగే చేస్తామా? ఎన్ని తప్పులు చేస్తే ఈ జీవితం వెళ్తుంది? మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుని మనం ఎప్పుడు గుర్తుపడతాం? అందుకోసమే కావాల్సింది మనకు సత్సాంగత్యం. సరైనటువంటి స్నేహితులు దొరికి మనను పరిణతికి తీసుకెళ్ళాలి. అప్పుడు మనకి ఏంటంటే సాంగత్యం అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తాము. మనుషులతో మాట్లాడకపోతేనే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. అన్ని గ్రూపుల్లోంచి నేను బయటకు వచ్చేసాను. ఏవైతే నాకు స్పిరిచువల్ గా కాని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూపుల్లోంచి బయటకు వచ్చాను. అందరు మిత్రులతోటి తగ్గించేసేసాను మాట్లాడడం. కబుర్లు చెప్పుకునే మిత్రులు అందరితోటి మాట్లాడడం తగ్గించాను. నేను అందుకే అంటాను, మీరు ఫోన్ వాడుతున్నంత వరకు గుర్తుంచుకోండి, మీకు పరిణతి రాలేదు, మీకు పుణ్యం రాదు, పరిణతి రాదు. గుర్తుంచుకోండి. మీరు అనుకున్నవన్నీ అబద్ధాలు. మీరు ఫోన్లలో జనాలతోని కబుర్లు చెప్తూ, జనాలను ఇళ్ళకి పిలుస్తూ, మీరు జనాల ఇళ్ళకి వెళ్తూ, రకరకాల బట్టలు వేసుకుంటూ, రకరకాల విషయాలు చేసుకుంటూ, ఇవన్నీ చేసినంత వరకు మీకు ఎట్టి పరిస్థితుల్లో వైరాగ్యం రాదు. కనీసం బ్రహ్మానందం ఒక్కసారి రుచి చేయండి. ఒకసారి రుచి చేస్తే అమృతమే కావాలనుకుంటాడు. ఇప్పుడు ఈ మందు బాబులు ఉంటారు కదా, వాళ్ళకు మొట్టమొదటిసారి మందు అలవాటు అవుతుంది. అది అలవాటు అయిన తర్వాత వాళ్ళు వదులుకోరు. అదే విధంగా ఆఫ్టర్ ఆల్ ఒక మందు బాబే మందును వదలలేనటువంటి స్టేజ్ లో ఉంటే భగవంతుడు అనేటటువంటి అమృతం మనకు ఎలా తెలిసింది? లలితా సహస్రనామంలో ఇలా పొర్లి పోతుంది అని చెప్పి తెలిసింది. సహస్రారంలోంచి జ్ఞానం వచ్చిన వాడికి ఆ అమృత ధారలో ఉండిపోవాలని అనిపించదా? ఒక్కసారి మార్గంలో ముందుకెళ్తే ఇక వెనక్కి రారు. ఇది వెనక్కి వచ్చే మార్గం కాదు. ఇంకా అన్నింటినీ వదిలేస్తారు. భార్య, పిల్లలు, వీళ్ళందరూ మనకు వెనక అనిపిస్తారు. ఎంతో ఆలోచనతో ఆయన ఏమంటాడు, ఆయన వివేకానంద,
నా భార్య, నా ఇంట్లో వాళ్ళ అమ్మకు బాలేదు, అన్నయ్యకు బాలేదు, చెల్లెలికి ఉద్యోగం లేదు, తమ్ముడికి ఉద్యోగం లేదు, ఇవన్నీ ఉన్నాయి, బాధలో ఉన్నాయంటే సరే అమ్మవారికి చెప్పుకోపో అంటాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా నాకు మోక్షం కావాలి అని కోరుకుంటాడు కానీ నా ఫ్యామిలీ కి ఏవో కావాలి అని చెప్పి కోరుకోడు. అప్పుడు అప్పుడు ఆయన అంటాడన్నమాట రామకృష్ణ పరమహంస, ఇప్పటికైనా నీకు అర్థమైందా, కావాల్సింది మోక్షమే, ఎవరి గీత వాళ్ళదే, నువ్వు కోరుకున్నందువల్ల వాళ్ళకి మంచి జరుగుతుందా అన్నది లేదు, నువ్వు నీ బాధ్యతగా చేయాల్సింది చెయ్యాలి. కానీ నీ బాధ్యత పెద్ద బాధ్యత ఉంది, అదేంటంటే అందరిది చిన్న బాధ్యత ఉంటే ఇది గురుతరమైనటువంటి బాధ్యత, సమాజాన్ని మార్చేటటువంటి బాధ్యత ఉన్నది, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి బాధ్యత నీపైన ఉన్నది అని అప్పుడు ఆయన బయటికి రావడం జరుగుతుంది. సో రామకృష్ణుల జీవితం మనకి ఎందుకు మార్పు రాదో ఊహించండి. ఆయన దగ్గరికి మీ అందరికీ తెలిసిన విషయమే, ఒక అమ్మాయి వచ్చి మీ ద్వారా నాకు ఒక కుమారుడు కావాలి అంటే నేనే నీ కుమారుడు అనుకో, నేను ఇప్పటి నుంచి నాకు కుమారుడు బాధ్యతలు చేస్తాను అంటే ఆమె కన్నీర పర్యంతం అవుతుంది. శివాజీ దగ్గరికి ఆ రోజుల్లో తప్పు కూడా కాదు ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం. శివాజీ కూడా ఒక భార్య చనిపోయాక ఇంకొక భార్యను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయంలో ఒకరు ఒక ఖైదీగా పట్టుకుని వస్తారనమాట ఒక అమ్మాయిని. పట్టుకురాగానే ఏమంటాడు తెలుసా, ఇంత అందమైన ఆవిడే నేను నాకు గిఫ్ట్ గా తీసుకొచ్చారా, నా తల్లి ఎంత అందంగా ఉండుంటే నేనెంత అందంగా పుట్టుండేవాడిని, కళ్ళ ముందు మహాత్ములు కనిపించడం లేదా, కళ్ళ ముందు మంచి చేస్తున్న వాళ్ళు కనిపించడం లేదా, కనిపిస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, చెడును చూజ్ చేసుకుంటున్నాం, తప్పు మార్గాన్ని చూజ్ చేసుకుంటున్నాం, చెడ్డ వాళ్ళని మనమే ఏరుకుంటున్నాం. మన స్నేహితులలోనే చెడ్డ వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తప్పులు చెప్పేవాళ్ళు, పిచ్చి పారాయణలు, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు, పిచ్చి రికార్డ్స్, మీరే చూసుకోండి, పాదాభివందనాలు, పాలాభిషేకాలు, పూజలు చేయించుకుంటున్న వాళ్ళు ఇలా లైన్లలో కూర్చుని వందల మంది పూజలు చేయించుకుంటున్నారు. అది వ్యాసుడు పూజ చెయ్యండి రా ముర్రో అంటే వీళ్ళు వెళ్ళిపోయి కూర్చొని ఎవరికి వాడే గుంపులుగా తయారు చేసుకుంటున్నారు. ఏమి లాభం, శిష్యులను తయారు చేసుకుంటే ఏం లాభం, ఏముంది, శిష్యుల లోపల ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ ఉంటాడు, వాడికి కార్లు అవి అరేంజ్ చేస్తుంటాడు, ఇంకోడు రైల్వే దీంట్లో పనిచేస్తాడు, అతను రైల్వే టికెట్ అరేంజ్ చేస్తూ ఉంటాడు, ఇంకోడు ఇంటర్నెట్ కంపెనీ ఉంటుంది, ఈయనకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తాడు. సో ఇలాగా వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని బట్టి గురువుగా వాడుకోవడమే గాని గురువుగా వీళ్ళేమి ఇవ్వరు మీకు. కాబట్టి సత్సాంగత్యాన్ని తెలుసుకోవాల్సింది మీరే. ఆ సత్సాంగత్యం అనే మొట్టమొదటి స్టెప్ లో ఫెయిల్ అయిన వాళ్ళు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, ఇలా ఏవైతే మెట్లున్నాయో ఆ మెట్లెక్కలేదు. మొదటి తప్పు చేసిన వాడు ఇంకే ఎదగడు 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 ఎదగడు. ఆ సాంగత్యంలోనే తప్పు ప్రారంభమవుతుంది కదా. మంచి వాళ్ళు కూడా జనాలు గుర్తుపట్టి, జనాలు మన మీద పువ్వులు జల్లి, జనాలు మన పాదాలు పట్టుకొని మీరు చాలా గ్రేట్ అని, మీరు ఇట్లా అని అట్లా అని చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నాకు తెలిసిన వారు ఒకళ్ళు, వాళ్ళకి పెద్దగా తెలియకపోయినా కూడా వాళ్ళకి తెలిసిన ఒక విషయాన్ని అందరికీ చెప్తూ ఉంటారు అనమాట. చెబుతూ ఉంటే వాళ్ళకి ఏమైందంటే తర్వాత ఇది తప్పు నేను కూడా నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పి అనిపించి ఇది ఇప్పటి నుంచి నేను చెప్పను అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు గ్యాంగ్ గా తయారై లేదు సార్ మీరు చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ ఇది చేశారు, మీరు గొప్ప, మీరు ఇంత, మీరు అంతా అనగానే అప్పుడు సరే అని చెప్పి దానికి కారణం వెతుకుని ఆయన మళ్ళీ తను గుంపును తయారు చేసుకొని పెట్టుకున్నాడు. సో ఈ విధంగా గుంపులుగా మీకు జనాలు తయారు చేసుకోవడం అనేటటువంటిదే ఇష్టం. వద్దు అనుకుంటూనే ఆ మాయలో పడిపోతాం, వద్దు అనుకుంటే. అందుకని చెప్పేసి ఇవాళ నేను అన్ని గ్రూపుల్లోంచి చాలా గ్రూపుల్లోంచి ఇవాళ కూడా ఇంకా కూడా మిగిలిపోయిన అతి లాస్ట్ కొన్ని గ్రూపుల్లోంచి బయటకు వచ్చేసాను. వస్తే మా మిత్రులు అదే మెసేజ్ పెట్టారు, ఏంటి అంటే నేను ఏమీ లేదు, నాకు మిగిలిన ఈ కొన్ని గ్రూపుల్లోంచి కూడా నేను బయటికి రావాలనుకుంటున్నాను. ఎవరి మీద ఇది కోపంతో ద్వేషంతో వస్తున్నది కాదు కదా, నా కోసం ఇంకా కాస్త సమయం. ఇవి మెసేజ్లు చదువుతున్నప్పుడు నవ్వు వస్తుంది, ఎలాగో కొద్దిగా కబులు చెప్పాలనిపిస్తుంది, కొద్దిగా మాట్లాడాలనిపిస్తుంది, ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. సో కాబట్టి ఇది కాదు అని చెప్పేసి అందుకోసం బయటకు వచ్చాను అని చెప్పేసి చెప్పాను అనమాట. కాబట్టి తప్పదు, ఇష్టమున్నా లేకపోయినా కూడా మనకు మన ఫ్రీక్వెన్సీకి 100% మ్యాచ్ అవ్వని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనకు నిస్సంగత్వం, ఎవరూ కూడా అవసరం లేనటువంటి స్థాయి వచ్చింది. ఆ నిస్సంగత్వం నుంచి మెల్లగా మనకి ఏమవుతుందంటే మోహం తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరితోటన్నా మనకు బంధం ఉంటే మోహం, బంధం లేకపోతే మోహం ఎక్కడిది? ఆ నిర్మోహత్వం నుంచి నిశ్చలమైనటువంటి తత్వానికి వెళ్తాం, స్టేబుల్ మైండ్.
ఇంకంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అమృతాన్ని తీసుకోవడమే. ఇంకా ఏమి ఉండదు. నేను జీవన్ముక్తుని అయిపోతాను. నేను బతికుండగానే ముక్తిని సాధించిన వాడిని అవుతాను. ఎంత అద్భుతమైనటువంటి తత్వం అని చెప్పారు. ముందంతా కూడా అర్థములో కామంలో ఉన్నటువంటి దోషాలని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. డబ్బు ద్వారా, తర్వాత కామము ద్వారా, కోరికలు. తర్వాత శ్లోకంలో అదే ఉంటుంది. ఇప్పుడు మనం తర్వాత నేర్చుకునే దాంట్లో కూడా ఆయన అదే అంటాడు. ఏమిటిది? నువ్వు ఒకసారి వయసి గతే కహ కామ వికార, వయసి గతే కహ కామ వికార. వయసు పోయిన తర్వాత కామం ఉంటుందని లోపల, కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? శుష్కే నీరే కహ కాసార. కాసారం అంటే సరస్సు. ఆ సరస్సు లోపల నీళ్లు లేకపోతే అది సరస్సు ఎలా అవుతుంది? ఆ విధంగా ఎప్పుడైతే మనకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితే జీవితాంతం ఉండాలి అని చెప్పి మనం ఏమనుకుంటాము? మొన్న మీకు గత వారం పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కసారి వాళ్ళు మనని ఒక్క వికెట్ పోకుండా మనని భయంకరంగా కొట్టి ఓడించారు అనమాట. ఎప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు అదొక్కటి గుర్తుపెట్టుకుంటారు, మనం ఇండియాను ఓడగొట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఆ ఎగ్జాంపుల్ చెప్తుంటారు అనమాట. 100 సార్లు ఓడిపోతున్నారు వాళ్ళు, అందరితో ఓడిపోతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక్క ఎగ్జాంపుల్ పట్టుకున్నాడు. కాబట్టి అది కోరిక, తప్పులేదు. మనం ఏమనుకుంటామంటే మన జీవితం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అదే ఉన్నత స్థాయి జీవితం మొత్తం కొనసాగాలి అనుకుంటూ ఉంటాము. కానీ సహజంగా వచ్చేటటువంటి మార్పులను గుర్తించండి. తెల్ల జుట్టు వచ్చిందంటే తెల్ల జుట్టుగా ఉండనియండి. శరీరంలో మార్పు వస్తుంది. లోపల బీపీ, షుగర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. నువ్వెవడైతే గురువు అంటున్నాడో ఆ గురువులకు అందరికీ కూడా ఈ బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో చాలా కష్టపడుతూ ఉన్నారు. మీరు వెళ్తారు, మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళందరూ రోగాల పుట్టలు. అందరికి భయంకరమైనటువంటి రోగాలు ఉంటాయి. వీళ్ళకి ఇంకేమేం రోగాలు ఉంటాయో కూడా తెలియవు. సో అలాంటి వాళ్ళు. సో నేనేమంటానంటే ఇవన్నీ కానటువంటి ఒక సత్ సాంగత్యాన్ని, మీ స్నేహితులలో ఒక చక్కటి వ్యక్తిని చూజ్ చేసుకోండి. వారితో మాట్లాడండి. 1-2 గంటలు మాట్లాడండి రోజు. చక్కటి ఆధ్యాత్మిక వికాసం కలిగించేటటువంటి మాటలను మాట్లాడుకోండి. అదే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది మనకు ఆ జీవన్ముక్తి కావాలంటే ఏం చేయాలి అని 9వ శ్లోకంలో మనకు క్లోజ్ చేసేసారు. 9వ శ్లోకం వచ్చేసరికి మొత్తం భజగోవిందంలో తెలుసుకోవాల్సిన అన్ని పాయింట్లు అయిపోయాయి. 10వ శ్లోకం నుంచి ఏంటి, ఇంకా జస్ట్ ఆల్రెడీ చెప్పుకున్న విషయాలనే మరింత చెప్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా వయసి గతే కహ కామ వికార, శుష్కే నీరే కహ కాసార, క్షీణే విత్తే కహ పరివార, క్షీణే విత్తే కహ పరివార. డబ్బు పోయిన తర్వాత పరివారం ఎక్కడ ఉంటున్నాయి అని. విత్తం అంటే డబ్బు నశించిన తర్వాత ఎప్పుడుంటారు నీతో పరివారము? జ్ఞాతే తత్వే కహ సంసార, భజ గోవిందం. వచ్చే వారం చెప్పుకునే శ్లోకం 10వ శ్లోకం ఇవాళే క్లుప్తంగా తెలుసుకున్నాం. అయిపోయింది. జ్ఞాతే తత్వే కహ సంసార. సంసారము అనేది ఏదో తెలుసుకో, తత్వం తెలుసుకోవయ్యా. ఇదేంటంటే మునిగిపోతున్నావు, ఇందులోపల మునిగిపోతున్నాం కానీ తత్వం తెలుసుకోకుండానే వెళ్తున్నాం. ఎప్పుడో అనిపిస్తుంది నిజంగా ఇది ఉంటే బాగుండు అని. కానీ జ్ఞాన మార్గము ఎప్పుడు వస్తుంది? జ్ఞాన మార్గం ఒక్కటే శాశ్వతము. కర్మకాండలని భక్తిగా భావించే ప్రతి ఒక్కడు మూర్ఖుడే. కర్మకాండలు భక్తికి తీసుకెళ్ళవు, కోరికలనే తీసుకెళ్తుంటాయి. మీరు చూడండి, పెద్ద వేద పండితుల దగ్గరికి వెళ్ళండి. వెళ్తే వాళ్ళు మీకు కోరికలు తీరే మంత్రాలు చెప్తారు, మీకు కోరికలు తీరే యజ్ఞయాగాలు చేయిస్తారు, మీకు శాంతులు చేయిస్తారు, మంత్రాలు చదువుతారు, మంత్రాలు ఉపదేశాలు ఇస్తారు. వాళ్ళు ఏం చెడ్డ ఉద్దేశం, డబ్బు కూడా తీసుకోకుండా కొంతమంది చెప్పవచ్చు కూడా. కానీ వాళ్ళు జ్ఞాన మార్గంలోకి రమ్మని ఎవరో చెప్పరు. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఆ ఆనందమే వేరుంటుంది. జ్ఞాన మార్గం అంటే ఏంటంటే ఈ సమాజంలో ఉన్న దోషములని మనం గుర్తించి మనం చేస్తున్న తప్పులని మార్చుకోవడము. సమాజంలో దోషం అంటే ఏంటి? సమాజం మారేది, మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని నిగ్గదీసి అని ఆ పాట లోపల ఎంత చెప్పాడైనా. ఏం చేసినా ఈ సమాజం మారదు. కాబట్టి మనం మార్చుకోవాల్సింది ఎవరు? మనని మనం మార్చుకోవాలి. ఆయన ఎంత బాగా అంటాడు, పాలరాతి గృహాలు పాత రాతి గుహలు పాలరాతి గృహాలైన
తర్వాత ఏదో అంటాడని, వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత, రామబాణమా పింద రావణ కాష్టం, కృష్ణ గీత పింద నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. కుళ్ళిపోయినటువంటి సమాజం. ముందు ఫస్ట్ ఏ పర్పస్ కోసం అయితే శంకరాచార్య, ఇంతటి మహానుభావుడైనటువంటి శంకరాచార్య, భజగోవిందించినటువంటి శంకరాచార్య మహోన్నతమైనటువంటి ఆశయంతో శంకర మఠాలు పెడితే, శంకర మఠంలో పాలిటిక్స్ నడుస్తాయి తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ వాడు ఒక శంకర మఠం వాడు నేను రామాలయానికి రానే రానని చెప్పేసి కూడా చెప్పాడు తెలుసా? సో ఇటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అంటే మన లోపల ఉన్నటువంటి పరిస్థితి ఆలోచించినట్లయితే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఏ ఉద్దేశంతో పెట్టారు, వీళ్ళు చేస్తున్నది ఏమిటి? ఒక ఆయన అయితే ఇలా చెయ్యి చూపించాడు. ఏం చేయాలని చెప్పి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్తే ఆయన ఇలా చెయ్యి చూపించాట. అప్పుడు ఆవిడ గుర్తు మార్చుకుని చెయ్యి గుర్తుకు పెట్టుకుంది అనమాట. ఆవిడ అందరం మేము చప్పట్లు కొడతాం అనమాట. అబ్బా, ఈయన చంద్రశేఖర్ నడిచే దేవుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి వరం ఇచ్చాడు. సో ఇలాగా పార్టీలకు పరిమితం అయిపోయినటువంటి మన మఠాలు ఏ విధంగా మన లోపల పరిణతి తీసుకొస్తాయి? రీసెంట్ గా ఒక పాస్టర్ చనిపోతే, అది యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే దాని మీద పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన చంపేశారని చెప్పి ఎన్ని ప్రూఫ్లు చూపించినా కూడా వినకుండా క్రైస్తవులు లక్షల మంది అలా కొన్ని ఊర్ల పాటు వాళ్ళు ప్రొసెషన్ చేసుకుంటూ వేస్తుంటే అసలు ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా అని కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతమంది ఉన్నారా అంటే ఏంటి? ఎంతమంది హిందువులు మారిపోతున్నారో ఊహించుకోండి. ఎవరు కాపాడుతున్నారు? టీటీడీ కాపాడుతుందా? ఈ ధర్మ పరిరక్షణ సంస్థలు ఏమున్నాయి? ఏం కాపాడుతున్నాయి? ఏం చేస్తున్నాయి వీళ్ళన్నీ? ఈ మఠాలు పీఠాలు ఏం చేస్తున్నాయి? ఇంత డబ్బు తీసుకుంటారు కదా, మరి రూపాయి తీసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్లు ఏబీవీపీలే కాపాడాల్సి వస్తుంది. అంటే కాబట్టి అది కూడా చేయలేరు. ఎంత చేస్తారు? ఏదైనా ప్రాబ్లం రాగానే ఏమిటండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఏబీవీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. నువ్వేం చేస్తున్నావు ముందు ఆర్ఎస్ఎస్ కోసం? ఎవడు మారడు. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, జీవితం లోపల వయస్సు తగ్గిపోయిందంటే కోరికలు తగ్గిపోతాయి. అదే విధంగా నువ్వు డబ్బు సంపాదించడం మానేసావంటే పరివారం నీ దగ్గరికి రాదు. సమాజంలో ఉన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకొని మార్పు చెందు. కనీసం సత్యాన్ని తెలుసుకున్నైనా మార్పు చెందు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, అసత్యాన్ని చూసి అది సత్యంగా ఉంటే బాగుండు, అది సత్యంగా ఉంటే బాగుండు, సత్యంగా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. అసత్యాన్ని సత్యమైతే బాగుండు, అసత్యం సత్యమైతే బాగుండు. మనకు ఒక చక్కటి కళ వస్తుంది. కళలోంచి మెలకు వచ్చిన తర్వాత ఎంతోసేపు బాధేస్తుంది. ఆ కళే నిజమై ఉంటే ఎంత బాగుండేది, ఆ కళే నిజమై ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి అనుకుంటాం. అదే విధంగా ఈ అసత్యము సత్యమైతే బాగుండు అని చెప్పేసి మనం కోరిక కోరుకుంటూ ఉంటాం. కానీ సత్యం వెళ్దాము, సత్యం మార్గంలో వెళ్దామని ఎవ్వరు కూడా అనుకోరు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అయిపోయింది జీవితం. రేపు పొద్దున్నే ముగింపు చెందవచ్చు. ఈ మాట్లాడుతున్న ఈ శరీరము రేపొద్దున ఈ ఉపాధిని వదిలేసి వేరే ఉపాధిలోకి వెళ్ళిపోవచ్చు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఏమనుకుంటారు? 2 రోజులు గుర్తుంచుకుంటారు, తర్వాత మర్చిపోతారు. తప్పు లేదు, మర్చిపోవాలి, అలాగే జరగాలి. కానీ దానికోసం ఆ జీవితం అంతా కూడా మనం కష్టపడింది. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు, పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి, పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మీ అందరికి ఒక్కసారి కూడా కష్టం కానటువంటి ప్రవచనమా భజగోవిందం? ఒక్కసారి కూడా అర్థం కాకుండా ఉంది అని అనిపించని ప్రవచనం కదా? జై శ్రీకృష్ణ సార్. మేడం చెప్పండి, పద్మావతి మేడం చెప్పండి. చాలా భజగోవిందం వాళ్ళు చెప్పింది చాలా బాగుంది, సత్సంగతి అని. ఇక్కడ మీరు స్వామి వివేకానంద గురించి చెప్తే ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ చిన్న బుక్లో రాశారు. స్వామి వివేకానంద భగవంతుని నమ్మకము భక్తి గురించి మాట్లాడుతూ తమాషకి ఏమంటే, ఒకసారి తను పోతా ఉంటే గుడి దగ్గర చాలా మంది పూలు తీసుకొని పోతా ఉన్నారు. పూలు తీసుకొని పోయి దూరం నుంచి లోపల ఉండే విగ్రహానికి వేస్తారంట. 2, 3 బయట ఉండే ఒక విగ్రహం లాగా ఉంటుంది, దానికంతా వేస్తూ ఉంటారంట. లోపల వాళ్ళ దేవుడు ఉన్నారు, ఆ దేవుని పూలకి 2 పూలు దూరం నుంచి వేసేస్తారు, ఇక్కడ మాత్రం దగ్గర వేస్తూ ఉంటారంట, గేట్ దగ్గర ఉండేవాళ్ళు. అడుగుతారంటే, ఏంటి మీరు ఇది ఇట్లా అక్కడున్న దేవునికి కొంచెం వేస్తున్నా, ఇక్కడేమో ఇది చేస్తా ఉన్నారు మీరు అంటే, వాళ్ళంట
ఇది ఇది పాపులర్ కస్టమ్ అని, అంటే ఎంత మూఢనమ్మకం అని. అది అక్కడ పూజ చేస్తే మనకేమో ఇదే పుణ్యం వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు చేసిన అదే నిజమైన రిలీజన్ అని అనుకుంటున్నారు అని చెప్పారు సార్ ఆయన స్వామి వివేకానంద ఒక దాంట్లో. ఇంకోటి రామకృష్ణ పరమహంస ఏమిటంటే, మనకి గీత అంటే ఉల్టా చేస్తే తాగి అవుతుంది, త్యాగి అంటే ఏమి డిటాచ్మెంట్, త్యాగి డిటాచ్మెంట్ అని అట్లా తీసేసారు. ఇది ఒక చిన్న పుస్తకంలో చేద్దామని షేర్ చేద్దామని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కాబట్టి గీత యొక్క ఉద్దేశమే త్యాగము. మేడం చాలా అద్భుతమైనటువంటి ఇది చెప్పారు. గీత యొక్క ఉద్దేశమే త్యాగం. సో కాబట్టి ఏంటంటే త్యజించడం, ఆ త్యజించడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది రానంత వరకు కూడా అది లేదు. వదలడం, మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా చూశారు. వదలడం ఒక్కొక్కసారి చాలా సంతోషం, పట్టుకోవడం కంటే కూడా వదలడం చాలా సంతోషకరమైనటువంటిది. వదిలినప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది. ఒక్కసారి ఆనందాన్ని రుచి చూడడం. నేను మాటి మాటికి చెప్తుంటే మళ్ళీ మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు. ఫోన్ తగ్గించండి, వాడకం తగ్గించండి, మనుషులను తగ్గించండి. ఇంట్లో బంధువులు, చుట్టాలు, మనవళ్ళు, మనవరాలు, స్నేహితులు వీళ్ళందరినీ తగ్గించండి. చదివిన చదువంతా నాశనం అయిపోతుంది, నేర్చుకున్న విద్య అంతా నాశనం అయిపోతుంది. గుర్తుంచుకోండి, అది వైరాగ్యం తెచ్చుకోవాలి. ఇవాళ నేను కొన్ని గ్రూపుల్లోంచి బయటకు వచ్చేస్తే చివరిగా మిగిలిన 2-3 గ్రూపుల్లోంచి కూడా బయటకు వస్తే చాలా మంది బాధపడ్డారు. అందులో కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఒకటే అనుకున్నాను, ఇది కూడా నాకు అవసరం లేదు. ఇంకా ఈ మనకు ఏంటంటే త్యజించడం కష్టమే, కానీ మంచిది. ఒక్కొక్క తాడు తెగుతూ ఉంటే అది మంచిది. ఆ చివరి బంధాలన్నీ తెగిపోతూ ఉండాలి. తెగిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే మనం గొప్ప సాధన చేసుకోగలుగుతాం. సో అమెరికాలో ఒక సీరియల్ చూసేవాళ్ళం అనమాట. ఆ సీరియల్ లోపల హీరోయిన్ కి బ్రేకప్ అయినప్పుడల్లా కూడా చాలా సంతోషం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకి బ్రేకప్ అయిన ప్రతిసారి కూడా ఆమె ఒక గొప్ప పుస్తకం చదువుకోవడమో, ఒక గొప్ప వెకేషన్ కి తనంతట తాను వెళ్ళడమో, తన గురించి తను తెలుసుకోవడమో చేస్తుంది అనమాట. సో ఆమె రాసుకుంటుంది అనమాట తన పుస్తకంలో, బ్రేకప్స్ ఆర్ రియలీ గ్రేట్, దే విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సో అది అంటే మీరు అలాగా ఏ విధంగానైతే మనకు నిజంగా మనల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక్కొక్క బంధము అది తెగుతూ ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే భగవద్గీత మనకు భజగోవిందని చెప్పేది. నిర్వాణ దశకంలో తెలుసుకోవలసిన ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఇందులో ఉన్న సాధన నుంచి మనకు వస్తుంది. జై శ్రీకృష్ణ. చాలా సులభమైనటువంటి ప్రవచనం, అందరికీ బాగా ఇష్టం కదా. సో అందరికి చాలా బాగా అర్థం అవుతుంది. సార్ ఈ పాయింట్ అర్థం కాలేదు సార్, పెన్ను పేపర్ తీసుకోండి సార్, ఎవరికి అర్థం కదా. ఎంతమంది పెన్ను పేపర్ పెట్టుకున్నారండి? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అర్థమైంది సార్. సార్ ఏమనుకోపోతే పద్మావతి గారు అన్న లైన్ కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఐఎమ్ సారీ, కొంచెం నాకు అర్థం కాలేదు. గీతా త్యాగము. సో ఆ త్యాగము అనేటటువంటిది ఇది. అదే విధంగా భగవంతుని ఎవరిని పూజించాలి? ఎక్కడో లోపల ఉండే దేవుని, అక్కడ ఎక్కడో ఉండి వాడు కోరికలు తీరుస్తాడు అనేటటువంటి దేవుడి దగ్గర పూజిస్తావా, లేకపోతే నువ్వు నీ లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు పూజిస్తావా అనేటటువంటి కథ. అంటే మీరు సారం గుర్తిస్తే ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి ఎంతో ఇది చేసి కష్టపడి మీరు వెళ్ళేసి అక్కడ పూజలు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎవడో నాకు ఏదో లాభం వస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి దేవుడిని పూజించారు మీరు, బయట ఉన్నటువంటి దేవుళ్ళని పూజించారు మీరు. ఎందుకోసం అంటే లోపలే దేవుడు ఉన్నాడు, ఆయనే కోరిక తీరుస్తాడు అన్నటువంటిది. కాబట్టి ఏంటంటే ఇది మన అండర్స్టాండింగ్ అనేటటువంటిది సరిగా లేకపోవడం వల్ల వచ్చేటటువంటి బాధ. కాబట్టి మనకేంటంటే అర్థం కావాలి ఏంటంటే దేవుడు అనేవాడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, దేవుడు అనేవాడు సర్వాంతర్యామి, దేవుడు అనేవాడు అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు నాలో ఎందుకు లేడు, అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు నాకు వేరుగా ఎలా ఉంటాడు అని ఊహించడమే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? దేవుడు యొక్క స్వరూపం అది నేను తెలుసుకోలేకపోతున్నాను. నేను తెలుసుకోలేకపోయినంత వరకు కూడా నా శక్తి నాకు తెలియదు. నిన్న చెప్పుకున్నదే మనం, సింహము తన శక్తి తను తెలుసుకోలేదు, తన శక్తిని తను గుర్తించలేదు. సింహం ఎందుకని గుర్తించలేదు? ఎందుకంటే అది మేకలాగా ఉంది కాబట్టి. ఎవరెంత చెప్పినా గుర్తించదు. నేను చెప్పాలంటే అది కూడా అక్కడి నుంచి ఏనుగు రాగానే మేకలన్నీ పారిపోతే ఇది కూడా పారిపోతూ ఉంటుంది, సింహం అయి కూడా. ఎందుకంటే తనకు సింహాన్ని తెలియకపోవడం. ఇప్పుడు చూసినట్లయితే మీరు మనుషులు సాధించినవి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయంటే ఇవి మనుషులు సాధించగలరా అని అనుకున్న ప్రతిదీ కూడా మనిషి సాధించి చూపించాడు. అది మనిషి సాధించాడా? ఒక్కసారి ఆలోచించండి. మనిషి లోపల ఉన్నటువంటి దైవ స్వరూపం సాధించింది. ఒక స్టేజ్ వరకే మనిషి చేసేది. సాధనలో ఒక 4 మెట్లు ఎక్కారంటే 5వ మెట్టు నుంచి
ఆటోమేటిక్ గా ప్రకృతి మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది తన వైపుకి. ఒక గొప్ప ఆకర్షణ శక్తి, ఈ ప్రకృతిలో ఉన్న ఆకర్షణ శక్తి ఇన్ని వేల లక్షల కోట్ల గ్రహాలను అలా ఒకదానితో ఒకటి ఉంచినటువంటి శక్తి. మనం సాధన చేస్తే మనల్ని తీసుకోదా దగ్గరికి. గుర్తుంచుకోండి, అదొకటే గుర్తుంచుకోండి. మీరు ముందు చూడండి, బయట చూడండి, బయట చూసి నూతిలో కప్పల్లాగా ఉండకుండా బయట ప్రపంచాన్ని చూసి అప్పుడు గుర్తించండి. ఇంత మహోన్నతమైనటువంటి శక్తి. అమావాస్య రోజు నాడు ఒకసారి ఆకాశంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి చీకటి లోపల. ఇటువంటి కోట్లాది కోట్ల 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 నక్షత్రాలకు ఆధారభూతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నాలో కూడా ఉంది. ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు. అండ్ దట్ ఈస్ ట్రూత్. ఆ శక్తి లేకపోతే దీన్ని ఈ శరీరం కాదు, ఇది బాడీ అంటారు, పడుకోబెట్టేయండి అంటారు, అంతే, కాల్ చేయండి అంటారు. ఒక్కరోజు ఉంచుకోరు. ఒక్కరోజు ఆ చైతన్యం లేకపోతే దీన్ని ఐస్ గడ్డల్లో పెట్టాలి. జస్ట్ ఇమాజిన్, మీరు అందరము అలా హెల్ప్లెస్ గా రేపు అలా హెల్ప్లెస్ గా పడిపోయి ఉంటాము. మన శరీరాన్ని ఇటు జరుపుతారు, బట్టలు కడతారు, స్నానం చేయిస్తారు, తీసుకెళ్లి నలుగురు మోస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. అది అంటే దీనికి ఏమీ చైతన్యం లేదు. ఈ శరీరము దీంతో ఉన్న బంధాలకి ఏమీ లేదు. ఉన్నటువంటి చైతన్యాన్ని గురించి మనం వదిలేసి ఇక్కడ తగలబెట్టేసినటువంటి శరీరము దీని బంధాలతోటి మనం ఆలోచిస్తున్నాం. అది గుర్తుంచుకోండి. అంటే అది నిరంతరం గుర్తుంచుకోవడానికి ఈ బొట్టు పెట్టుకోవడం కానీ, విభూతి పెట్టుకోవడం కానీ. బొట్టు విభూతి కనీసం ధరించండి అందరూ, లేదా చేతికి పెట్టుకోండి కనీసం. మీకు బొట్టు ధరించాలంటే ఫ్యాషన్ కి కొద్దిగా భంగం కదా, ఇక్కడ చేతికి పెట్టుకోండి. ఇంట్లో బొట్టు ధరించడం పెద్దగా ఇష్టం లేని వాళ్ళు, లేదా వారానికి 2 రోజులే స్నానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ అట్లా అనకండి సార్, వారానికి ఒక్క రోజు కూడా స్నానం చేసే వాళ్ళు ఉన్నాం మేము. 2 రోజులు అంటారేంటి మీరు? ఒక్కరోజే స్నానం చేస్తాం, 1 డే. వాళ్ళందరూ ఇక్కడ చేతికి పెట్టుకోండి బొట్టు, గుర్తు తెచ్చుకోవడానికి. 3 సార్లు చేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. అలాంటి వాళ్ళు మీ క్లాస్ కే రారు సార్ అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనలో చైతన్యం ఉంటే శివం, అది చైతన్యం పోతే శవం. అంటే జస్ట్ ఆలోచించండి. నేనేమంటున్నానంటే ఇంతకు ముందు చెప్పినట్టే ఆలోచన చేయండి అని చెప్పి చెప్పగలను, కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచన? శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం. వింటూ ఉండాలి, రిపీట్ చేసుకుంటూ ఉంటే పడక్మని ఇక్కడ తగులుతుంది. ఎలా అయితే కారు ప్రాక్టీస్ చేస్తామో, ఎలా అయితే సైకిల్ ప్రాక్టీస్ చేస్తామో, అలాగే దీంట్లోపల జ్ఞాన మార్గంలో పెద్దగా చేసేదేం లేదు. విన్నదాన్ని ఆలోచించుకుంటూ ఒక్క రోజు అది ఇక్కడ అర్థమవుతుంది. అది బోధ పడగానే ఇట్లా 1000 బల్బులు వెలిగినట్టు అనిపిస్తుంది. ఆ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. ఇంత ఆనందంగా ఉందా, ఇవాళ అర్థమైంది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఇవాళ అర్థమైంది ఆయన ఎంత ఆనందంగా బంధాలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాడు అని మీకు అర్థమవుతుందా? తెలుస్తుంది మీకు. యూ విల్ అండర్స్టాండ్ దట్. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంతకంటే బెటర్ది చూపించినప్పుడు మీరు ఇది వదిలేస్తారు. ఇప్పుడు మీరు పై మెట్టుకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? పై మెట్టు గట్టిగా ఉంటే కింద మెట్టును వదిలేస్తారు. సో మీకు ఖచ్చితంగా పై మెట్టు గట్టిగా ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తున్నా. జై శ్రీకృష్ణ. సార్ ఇది మననంకి నిధిధ్యాసనంకి తేడా బందే ఆ పాట గుర్తొస్తుంది సార్. మోకో కా ఢూంఢే రే బందే మై తో తేరే పాస్ మే. అది ఇప్పుడు మీరు చెప్తుంటే నామే తప్పుమే నామే జప్పుమే. ఇందాక పాడాను కదా సార్. ప్రసన్న గారు ఇది అడుగుతున్నారు, చెప్పండి సార్. ఇది మననము నిధిధ్యాసనము రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మననం అంటే రిపిటేషన్, జస్ట్ రిపిటేషన్. నిధిధ్యాసనం అంటే పట్టుకోవడం, అది పట్టేసుకోవడం, గట్టిగా ముద్రింపబడడం. ఇంకా దానికి మీకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు మీ పిల్లలు జ్ఞాపకం ఉన్నారా? మీ భర్త, మీ అమ్మ నాన్న, మీ అందరూ జ్ఞాపకం ఉన్నారా? ఎందుకంటే అక్కడ నిధిధ్యాసనం అయిపోయింది. అంటే పర్మనెంట్ ఫిక్సేషన్. నిధిధ్యాసనం అంటే పర్మనెంట్ ఫిక్సేషన్. అది ఫిక్స్ అయిపోయిన తర్వాత మీకు అందులో ఉన్నటువంటి అనుభవాన్ని పొందేస్తారు. మీరు ఇప్పుడు తల్లిగా మీరు అనుభవాన్ని పొందుండొచ్చు, భార్యగా మీరు ఒక ఆనందాన్ని అనుభవించి ఉండవచ్చు, తల్లి దగ్గర సంతోషాన్ని, తండ్రి దగ్గర సంతోషాన్ని అనుభవించి ఉండవచ్చు, స్నేహితులతో బంధాన్ని గుర్తించవచ్చు. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని నిధిధ్యాసనం అంటారు. కానీ తెలియదల్లా ఏంటంటే భగవంతుడి యొక్క అనుభవం. భగవంతుడి యొక్క అనుభవాన్ని తెలుసుకోవడమే నిధిధ్యాసనం. శ్రవణం మననం నిధిధ్యాసనం. మననం అంటే జస్ట్ రిపీట్ చేయడం, తలుచుకున్నదంతా మళ్ళీ 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 తలుచుకుంటూ ఉండడం. మననం అంటే ప్రాక్టీస్ అంటారు ఇంగ్లీష్ లోపల, ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు మీకు కార్ లోపల యాక్సిలేటర్, బ్రేకు, క్లచ్, గేరు అన్ని తెలుసు, కానీ ప్రాక్టీస్ చేయకపోతే మీరు రోడ్డు మీదకి రాలేరు కదా.
అదే అలాగా ప్రాక్టీస్ కావాలి. జ్ఞాన మార్గానికి కూడా నేను ఎక్కువ సార్లు ఎందుకు వినమంటాను అంటే, చక్కగా వింటున్నా కొద్దీ మన లోపల మార్పు వస్తుంది. అండ్ గ్యారెంటీ ఆ మార్పు రావడం ఖాయం, దాని లోపల అనుమానం లేదు. మార్పు వచ్చినప్పుడు ఇవ్వా నాకు అవసరము అని చెప్పేసి. మీకు ఆ చిన్నప్పుడు మనం ఒక కథ చదువుకున్నాం, మీకు జ్ఞాపకం ఉందా? మనుషులు ఒక చిన్న మాట కూడా మారే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్ని చెప్పినా కూడా మారని వాళ్ళు ఉంటారు. ఒక దొంగ ఉంటాడు, వాడికి ఎంతసేపు కూడా జైలుకి వెళ్ళాలని ఉంటుంది, ఎందుకంటే వచ్చేది చలికాలము. సో జైలుకి వెళ్ళకపోతే, జైల్లో అయితే చక్కగా మంచి గట్టి ఇవి ఉంటాయి, లోపల దుప్పటి ఇస్తారు, పడుకోవడానికి ఉంటాయి, రోజు కష్టపడకుండానే భోజనం వస్తుంది అని వాడు ఎన్నో సార్లు దొంగతనము చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చేస్తే ప్రతిసారి కూడా పోలీసు వాడు వచ్చినప్పుడు ఒకడు దొంగతనం చేసి ఇక్కడ నిలబడతాడు అనమాట. నిలబడగానే పోలీసు వాడు రాగానే ఎవడు దొంగతనం చేస్తా అంటే నేనే అంటే, ఆ నువ్వా కాదని ఎవడో బస్ పట్టుకోవడానికి పరిగెడుతుంటే వాడి వెనకాల పడి వాడిని పట్టుకుంటాడు పోలీసు వాడు. ఇలా పాపం వీడు ఎంతసేపు జైలుకి వెళ్దామని ట్రై చేసినా కూడా పాపం జైలుకి వెళ్ళలేడు అనమాట. చివరికి ఏమవుతుందంటే వాడు వెళ్తాడు, ఒక ప్రవచనం వింటాడు. ఆ ప్రవచనం లోపల జీవితంలో తప్పు చేయకూడదు, వేరే వాళ్ళ సొమ్ము తినకూడదు, వేరే వాళ్ళని వాడుకు దొబ్బకూడదు, ఇలాంటివన్నీ కూడా వింటాడు. విన్న తర్వాత అప్పుడు తనకు బాధేస్తున్నాడు, అయ్యో ఎంత తప్పు పనులు చేస్తున్నాను, ఇన్నాళ్ళ పాటు కూడా కష్టపడకుండా వాడిని దగ్గర ముష్టెత్తి చేసుకుంటున్నాను, నేను చాలా తప్పు, ఈ రోజు ఇంకా నేను చేయకూడదు అని చెప్పేసి బయటకు వచ్చి నిలబడుతుంటాడు. అక్కడి నుంచి ఒక పోలీసు వాడు వెళ్తుంటాడు, ఏంట్రా ఇంత రాత్రి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటాడు. అనగానే ఏం లేదు ప్రవచనం వినేసి వస్తున్నా అంటే, లేదు లేదు పద జైల్లో పెడతా అని చెప్పి జైల్లో వారేస్తాడు అని. చిన్నప్పుడు చదువుకున్న కథ మీకు జ్ఞాపకం ఉండే ఉండాలి ఇది. సో అట్లా ఒక చిన్న మాటతో మారిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న మాట. ఎందుకంటే మారిన తర్వాత ఒక్కసారిగా మార్పు అనేది ఇక పర్మనెంట్ గా ఉంటుంది. అప్పటి వరకు మనం చేసినవన్నీ తప్పులు అని చెప్పి తెలిసినప్పుడు, మనం చేసినవి దోషములు అని చెప్పి తెలిసినప్పుడు మారుతారు. మీరు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు అని ఒక సినిమా వచ్చింది కదా, అందులో తనతో దగ్గరగా ఉంటున్నటువంటి కొంతమంది తనను మోసం చేస్తున్నారు అని చెప్పి తెలిసాక పెద్ద కమల్ హాసన్ ఎలా మారిపోతాడు ఒక్క క్షణంలో. అంటే అదే మోసం మనకు జీవితంలో జరుగుతుంది, ప్రతి చోట కూడా జరుగుతుంది, స్నేహంలో జరుగుతుంది, బంధుత్వాల్లో జరుగుతుంది, మనకు ప్రతి చోట బిజినెస్ లో జరుగుతుంది, ఉద్యోగంలో జరుగుతుంది, ప్రతి చోట కూడా మోసము ద్రోహము అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాటిని పట్టుకుని ఉండడంలో ఎంత కాబట్టి మనం పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాలి. ఏ రోజైతే కమల్ హాసన్ కి ఇంద్రుడు చంద్రుల్లో బయట తన తప్పని చెప్పి తెలుస్తుందో, మొట్టమొదటిసారిగా తన భార్య పిల్లలు ఉన్నటువంటి ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే వాడి కూతురు కూడా వీళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పాపని పట్టుకుని బాధపడతాడు, తప్పు చేశాను ఇన్నాళ్ళు అది అని చెప్పేసి ఒక పాట కూడా ఉందన్నమాట, లాలిజో లాలిజో అని పాట ఉంది కదా అది. అంటే ఇక్కడ ఏంటంటే అలాగ మనము ఆత్మస్వరూపాన్ని మనము మర్చిపోతున్నాం, ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి మనం ఇష్టపడడం లేదు. అది ఒకసారి దొరికింది అంటే మాత్రం ఇంకా అది వదలదు, మిగతావన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి మనని. కానీ ఆ భగవంతుడి యొక్క చైతన్యము, ఆత్మస్వరూపము ఏదైతే ఉందో అది మనని ఎప్పటికీ వదలదు. అది మనని ఇంకా ఈ జీవితం కాదు, కొన్ని కోట్ల జీవితాలకు సరిపడా ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది వాల్మీకి అలాగే కదండి మారారు, వాల్మీకి. కరెక్ట్ కరెక్ట్. సత్యం తెలుసుకున్నవాడు మారి తీరుతాడు. కరెక్ట్. వాల్మీకి కావచ్చు, అశోకుడు కావచ్చు, మీరు ఎవరి జీవితంలో అయినా చూడండి, మార్పు అనేటటువంటిది రావాలి. అది మనస్ఫూర్తిగా మార్పు వచ్చింది అంటే మారి తీరుతారు జనాలు. మారకపోవడం అనేది అసంభవము, మారకపోవడం అనేది అసంభవము, మారకపోవడం అసంభవం. ఒక్క నిమిషం. యా, అది పవర్ ప్లగ్ ఇదైంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సులభమైనది ఇది. ప్రశ్నలు ఉండడానికి ఏముంది, మీరే చెప్పచ్చు 10 ఎగ్జాంపుల్స్. ఓకేనా? అమ్మ బాబాయ్ 10:30 అయిందా? చూసుకోలేదు టైము. ఇవాళ జస్ట్ రివిజనే అని చెప్పానని మీకు మళ్ళీ పాతవన్నీ ఒకసారి ఊరికే రివిజన్ చేయించాను. కొత్త శ్లోకం కూడా మీకు పరిచయం చేశాను ఇవాళ, 10వ శ్లోకము. బాగుందా ఇవాళ? ఓకేనా? అందరికి కాస్త మార్పు వచ్చినట్టు అనిపించిందా అందరికి? చాలా బాగుంది. మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఆపుకుందామా మరి ప్రవచనము? రేపు సంపూర్ణ జయశ్రీ చెప్పండి చెప్పండి. అదే రామకృష్ణ మఠంలో స్పీచ్ ఇచ్చారు స్వామీజీ గీత గురించి. గీత గీత రిపీట్ గా అంటుంటే త్యాగి అనొస్తారు. కరెక్ట్ కరెక్ట్. అదే గీత నేర్పించేది త్యాగం అని పేరులోనే ఉందని చెప్తుండ్రు. త్యజించడమే త్యాగము. త్యజించడం అంటే అనవసరమైన విషయాలను వదలడమే త్యాగం. అనవసరమైన విషయాలను వదలడము అంటే ఏంటి? ఎదగడం. సో మెచ్యూరిటీనే త్యాగం, మెచ్యూరిటీనే గీత, పరిణతినే గీత. అనవసర విషయాలను వదిలాడు అంటే వాడు పరిణతి చెందుతున్నటువంటి వ్యక్తి అని లెక్క. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
ఓకేనా? రేపు మళ్ళీ సంపూర్ణ వేద సారం లోపల మరింత ఒక గొప్ప కథ. ఈసారి మనం ఏం చెప్పుకోబోతున్నాము, పరివ్రాజక ఉపనిషత్తులోది ఒక అద్భుతమైనటువంటి కథ. ఎందుకు వదలాలి అనేటటువంటి విషయం ముందే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అయినా ఇంటర్నెట్ లో చూస్తారని. పరివ్రాజక ఉపనిషత్తు, దాంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కథ చెప్పుకుంటాము. మళ్ళీ ఒక మహోన్నతమైనటువంటి శాంతి మంత్రం గురించి చెప్పుకుంటాము. 1వ మండలంలో 8వ సూక్తం తెలుసుకుంటాం. ఈ 8వ సూక్తం నుంచి 3వ అనువాకం ప్రారంభమవుతుంది. 2 అనువాకాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని సూక్తముల కలయికని అనువాకం అంటారు. ఇప్పటి వరకు మనం 7 సూక్తములలో 2 అనువాకాలు పూర్తి చేసుకున్నాం. 3వ అనువాకం పూర్తి చేసుకున్నాక సీరియల్ గా కాకుండా ముఖ్యమైనటువంటివి తెలుసుకుంటాం. ఎందుకంటే 11,000 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ముందు ముఖ్యమైనవి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరూ కూడా భజగోందం ఇచ్చినటువంటి ఆలోచనతో త్యజించడంలో ఉన్నటువంటి ఆనందం గుర్తిస్తారని, అటువైపుకు తగ్గ సాధనని పెంచుకుంటూ ఉంటారని, భజగోవిందం అంటే అసలు పేరు మోహముద్గరం అని తెలుసుకున్నాం కాబట్టి ఆ మోహమును తగ్గించాలి. ఆ మోహము ఒకటి కామము పై, ఒకటేమో డబ్బు పైన, అర్థము పైన. ఈ రెండింటి పైన కూడా మనము కోరికను తగ్గించుకున్నట్లయితే జీవితంలో పరిణతి పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది అన్న సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభరాత్రి, శుభం కలుగుగాక. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.